Hello dear students, welcome back to important current affairs only. ఓకే, సో ఇక్కడ ఎక్స్క్లూజివ్గా మనం ఇంపార్టెంట్ ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. మనలో కొంతమందికి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చూడడం పాసిబుల్ కాదు. కొంతమందికి లేజినెస్ ఏమో, కొంతమందికి ఇంట్లో పనుల వల్లేమో, ఒక్కొక్కరి సమస్యలు ఒక్కొక్కటి. కానీ ఇది మాత్రం గడిచిన ఒక 10 రోజుల కింద డేటా మొత్తాన్ని, అందులో మనకి అంటే ఒక రోజులో మనకి అనేక కరెంట్ అఫైర్స్ వస్తుంటాయి. బట్ ఆ కరెంట్ అఫైర్స్ని నేను మొత్తాన్ని మిక్సింగ్ గ్రైండింగ్ బట్టి తీసా, అందులో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మాత్రమే ఇక్కడ ఒక 1 అవర్ సెషన్లో నేను ఇక్కడ మీతో డిస్కస్ చేయబోతున్నా. ఓకేనా, చలో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం. ఐఎమ్ స్టార్టింగ్ విత్ మై ఫస్ట్ కరెంట్ అఫైర్. ఇక్కడ మీరు చూడండి, యాంగ్జీ రివర్. ఓకే, సో యాంగ్జీ నది. ఇక్కడ మీరేంటంటే, మీరు తెలుగు మీడియం అవ్వండి, ఇంగ్లీష్ మీడియం అవ్వండి, వాట్ ఎవర్ ద మీడియం యు ఆర్ బిలాంగింగ్ టు, నా నోట్స్ మీకు సరిపోతే. అండ్ ఇక్కడ మీరు ఒక నోట్స్ ఎలా మేక్ చేసుకోవాలో కూడా నేను చెప్పేస్తాను. అంటే ఇంత డేటా ఉంది సార్, మనం ఎలా నోట్ చేసుకోవాలి ఇక్కడ. ఎస్, ప్రపంచంలో మనకి ఎన్నో నదులు ఉన్నాయి, నైలు నది కానీ, అమెజాన్ నది కానీ ఎన్నో ఉన్నాయి. బట్ ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఎందుకు సార్ నాకు యాంగ్జీ రివర్ మాత్రమే వచ్చింది? ద రీజన్ బిహైండ్ వాట్ ఇట్ ఈస్ ఏంటంటే, ఇలా మనకి నది ఉంటే ఆ నది క్రిందంట మనకి దాదాపుగా ఒక 11 కిలోమీటర్ల పొడవు, ఒక 11 కిలోమీటర్ల పొడవులో ఒక టన్నెల్ని తవ్వడం జరిగింది. ఈ టన్నెల్లో దాదాపుగా ఒక బుల్లెట్ ట్రైన్ ప్రయాణిస్తుంది. దాని స్పీడ్ ఎంత అంటే 350 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా, 350 కిలోమీటర్లు పర్ అవర్ చొప్పున ఆ రైలు అనేది ప్రయాణించడం జరుగుతుంది. అందుకు ఇప్పుడు మనకి ఈ యాంగ్జీ రివర్ అనేది ఇప్పుడు న్యూస్లోకి రావడం జరిగింది. అయితే నేను ఇక్కడ మీకు ఒక బొమ్మ చూపిస్తున్నా. ఈ బొమ్మ ప్రకారంగా మీరు దీని ఇంటెన్సిటీని అర్థం చేసుకోండి. ఇంటెన్సిటీ మీన్ దీని తీవ్రతను అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మీకు కనబడుతున్న ఈ ప్రాంతం మొత్తం కూడా, ఓకేనా, సో చూడండి, ఇక్కడ 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 మీకు కనబడుతున్న ఈ ప్రాంతం మొత్తం కూడా ఇదంతా మనకి చైనా. ఈ చైనాలో యాంగ్జీ రివర్ మనకి ఇక్కడ స్టార్ట్ అవుతూ ఫ్లో అవుతూ మనకి ఇక్కడ సౌత్ చైనా సీలో ఇది మర్జ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే, ప్రపంచంలో అతి పొడవైన నదులలో ఇది మూడవ అతి పొడవైన నది, 3rd లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. బట్ వెన్ ఎవర్ వీఆర్ కంపేరింగ్ దట్ ఓన్లీ అకర్స్ ఇన్ వన్ కంట్రీ, సింగిల్ కంట్రీ, ఒకే దేశంలో. ఇప్పుడు నైలు నది ఉంది, అనేక దేశాలు కూడా ప్రయాణిస్తుంది. అమెజాన్ అనేక దేశాలు కూడా ప్రయాణిస్తుంది. బట్ ఇది మాత్రం ఒక దేశంలో అత్యంత పొడవైన నదులలో ప్రపంచంలో ఇదే ఫస్ట్ లాంగెస్ట్. ఓకేనా, ఫస్ట్ లాంగెస్ట్ ఇన్ అ సింగిల్ కంట్రీ. ఈ టర్మ్ మనకి చాలా సిగ్నిఫికెంట్ ఇష్యూ. అంటే ఒక దేశంలో మాత్రమే అత్యంత పొడవైన నదిగా మనం దీన్ని చూస్ చేసుకోవచ్చు. ఓకేనా, పొడవైన నదులలో మీకు నైలు నది కానీ, అమెజాన్ నది కానీ ప్రపంచంలో వాటి తర్వాత 3rd లాంగెస్ట్ రివర్. కానీ ఒక దేశంలో ప్రయాణిస్తున్న దానిలో చూసుకుంటే ఇదే మొదటిది. సార్ ఎంత సార్ లెంత్ ఎంత? 6300 కిలోమీటర్స్ లెంత్లో మనకు కనబడుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే దానికి సంబంధించిన మొత్తం రివ్యూ. ఈ రివ్యూ అనేది ఎగ్జామ్స్లో అడిగారు, బట్ తెలుసుకుంటే కొంచెం బాగుంటుంది కూడా నేను చెప్తున్నా. సో ఇది మనకి టిబెట్ పర్వతాలు జన్మిస్తుంది, తర్వాత పొడవులు చాలా బాగా పర్వతాలు కూడా ప్రయాణిస్తుంది. సుమారుగా 700 కంటే ఎక్కువ వాగులు కానీ, నదులు కానీ, లేక్స్ కానీ దీంట్లో మర్జ్గా మనకు కనబడుతుంది. షాంఘై సమీపంలో వెళ్తూ ఇది మనకి ఈస్ట్ చైనా సీలో మనకి మర్జ్ అవుతుంది. ఓకే, దీంతో పాటు చూసుకుంటే దీనికి అనేకమైన ఉపనదులు ఉన్నాయి. ఆ ఉపనదులు యాలుంగు, మిన్ను, జియాలింగ్, హన్, ఇలా అనేకమైన ఉపనదులు మనకు కనబడుతున్నాయి. సుమారుగా మనకి 13th సెంచరీలో ఇది గ్రేటెస్ట్ ట్రేడ్ వేగా మనకు కనబడుతుందంట. ఓకే, నాన్జింగ్, వుహాన్, మనకి కరోనా పుట్టిన దగ్గరనే కదా, వుహాన్, చోంకింగ్ వంటి ప్రధాన నగరాలని ఇది కలుపుతూ ఉంటుంది. మ్యాక్సిమం ఫిషింగ్ కానీ, ట్రేడింగ్ కానీ అంతా కూడా చైనాలో ఇదే చూసుకుంటుంది అన్నట్లుగా ఈ డేటా నాకు చెబుతుంది. ఓకేనా, సో దిస్ ఇస్ ఫస్ట్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి కల్నల్ షేర్జంగ్ నేషనల్ పార్క్ న్యూస్లోకి వచ్చింది. జనరల్గా ఇక్కడ కల్నల్ షేర్జంగ్ అని అనడం కంటే సింబల్ బరా అంటే కొంచెం బాగుంటుందేమో. ఓకేనా, ఇక్కడ నేషనల్ పార్క్స్ అంటే జాతీయ ఉద్యానవనాలు. ఓకేనా, జాతీయ ఉద్యానవనాలు. ఈ ఎగ్జామ్ అని రాసుకోండి, దీని మీద మీకు ఖచ్చితంగా ఒక మార్క్ని మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే, సరే మనం కాంటెక్స్ట్ అంటే చూద్దాం. కల్నల్ షేర్జంగ్ నేషనల్ పార్క్, ఇదండి కల్నల్ షేర్జంగ్ నేషనల్ పార్క్. ఎక్కడుంది మనకి? ఇది సింబల్ బరా. ఎక్కడ? సింబల్ బరా. ఓకేనా, ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా గుర్తుపెట్టుకోండి. సింబల్ బరా నేషనల్ పార్క్ గల మరొక పేరు ఏమిటి? ఓకేనా, సింబల్ బరాకి గల మరొక పేరు ఏంటంటే
కల్నల్ షేర్జంగ్ నేషనల్ పార్క్ అని మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడుంది సార్? ఇది మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఎప్పుడైనా మన కరెంట్ అఫైర్స్లో ఒక రాష్ట్రం గురించి న్యూస్ వచ్చిందంటే నీ కన్ను ఎలా ఆలోచించాలంటే ఆ రాష్ట్రం యొక్క క్యాపిటల్ ఏంటి, హైకోర్టు ఎక్కడుంది, సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు, ఎమ్మెల్యే సీట్స్ ఎన్ని, లోక్సభ ఎంపీ సీట్స్ ఎన్ని, రాజ్యసభ ఎంపీ సీట్స్ ఎన్ని, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు మీకు మ్యాండేటరీ. ఓకే సరే, ఈ హిమాచల్ ప్రదేశ్ మనకి ఎప్పుడు ఆవిర్భవించింది? ఇది స్టేట్గా 1971లో, అంతకుముందు ఇది ఒక యూనియన్ టెరిటరీగా కనబడుతుంది. ఓకేనా, దీని క్యాపిటల్ మనకి షిమ్లా అండ్ ధర్మశాల, వింటర్లో దీని క్యాపిటల్. దీనికి 2 క్యాపిటల్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి ప్రెసెంట్ గవర్నర్ మనకి కవిందర్ గుప్తా, ప్రెసెంట్ సీఎం మనకి సుఖ్వీందర్ సింగ్ సుక్కు, ఇతను కాంగ్రెస్ పార్టీకి. ఓకే, ఇక్కడ ఎన్ని అసెంబ్లీ సీట్స్ మనకు కనబడుతున్నాయంటే 68 అసెంబ్లీ సీట్స్, లోక్సభ ఎంపీ సీట్లు 4, రాజ్యసభ ఎంపీ సీట్స్ 3. హిమాచల్ ప్రదేశ్కి సెపరేట్గా ఒక హైకోర్టు కూడా ఉంది. ఓకేనా, ఎస్. ఇప్పుడు మనం చూద్దాం దీని డీటెయిల్ రివ్యూ. అసలు ఏంటి సార్, ఎందుకు సార్ ఇది మనకి న్యూస్లోకి వచ్చిందంటే వెరీ రీసెంట్గా దీని చుట్టుపక్కల ఉన్న ఒక 3 గ్రామ పంచాయతీల్ని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించాలని హిమాచల్ ప్రదేశ్ ఇచ్చిన ఒక నోటిఫికేషన్ని హిమాచల్ ప్రదేశ్కి చెందిన హైకోర్టు అనేది దీన్ని రద్దు చేయడంతో ఇప్పుడు మనకి సింబల్ బరా అనే నేషనల్ పార్క్ న్యూస్లోకి రావడం జరిగింది. ఓకేనా, చలో ఇక మనం డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం. యాక్చువల్గా ఈ సింబల్ బరా ఇది మనకి ఏ డిస్ట్రిక్ట్లో ఉందంటే సిర్మౌర్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడ చూడండి సార్, మనకి హిమాచల్ ప్రదేశ్ యొక్క మ్యాప్లో దాని డిస్ట్రిక్ట్స్ కూడా ఇంపార్టెంట్ అంటే కొన్నిసార్లు ఇంపార్టెంట్ నానా, ఇక్కడ ఏది కూడా మీరు అన్ఇంపార్టెంట్ అనకండి. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే షిమ్లా దీని క్యాపిటల్. ఇక్కడ మీకు సిర్మౌర్ అని ఒక డిస్ట్రిక్ట్ కనిపిస్తుందా లేదా? సిర్మౌర్ డిస్ట్రిక్ట్. ఓకేనా, సో సిర్మౌర్ డిస్ట్రిక్ట్, ఈ సిర్మౌర్ డిస్ట్రిక్ట్ లో మనకి సింబల్ బరా అనే నేషనల్ పార్క్ ఉందండి. ఓకేనా, ఈ సింబల్ బరా నేషనల్ పార్క్ తో పాటు మీరు ఇంకొన్ని గుర్తుపెట్టుకోండి. ఐఐటి మండి మన హిమాచల్ ప్రదేశ్లో ఉంది. కుల్లు ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. కిన్నౌరా లేదా దీన్నే మనం జౌన్సారా లేదా దీన్నే మనం హటి అనే పేరుతో పిలుచుకుంటాం. ఓకేనా, సో ఒక ఎస్టీ ట్రైబ్ ఆ నేమ్ పేరుగా ఒక డిస్ట్రిక్ట్ పేరు కూడా రావడం జరిగింది. ఇక్కడ బంజారాస్ మీద బంజారా హిల్స్ వచ్చిందా లేదా అలా అన్నట్లుగా. సో హటి ట్రైబ్స్ ఏంటంటే వాళ్ళు మన దేశంలో ముఖ్యంగా పాలియాండ్రీ సిస్టమ్ కి పెట్టిన పేరు అంటారు. పాలియాండ్రీ ఏంటంటే ఇక్కడ కేవలం ఒక మహిళ మాత్రమే ఉంటుంది. ఇక్కడ పాలియాండ్రీ ఏంటంటే ఓన్లీ 1 వైఫ్ మాత్రమే ఉంటుంది, మల్టిపుల్ హస్బెండ్స్ ఉంటారు. ఇలాంటి సిస్టమ్ ని మనం ఆ కిన్నౌరా లేదా జౌన్సర్ లేదా హటి ట్రైబ్స్ చూసుకోవచ్చు. అలాంటి జాతికి చెందిన ట్రైబ్స్ మన కంట్రీలో తోడా ట్రైబ్స్ కానీ, కాసా ట్రైబ్స్ వీళ్ళు ముఖ్యంగా ఉత్తరాఖండ్లో కనబడుతుంటారు. హటి ట్రైబ్స్ వీళ్ళు కూడా మన హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో కనబడుతుంటారు. కాశీ ట్రైబ్స్ మేఘాలయలో కనబడుతుంటారు. లదాని బోటా ట్రైబ్స్ నార్థన్ ఇండియాలో కనబడుతుంటారు. నాయర్లు కేరళలో కనబడుతూ ఉంటారు. ఓకేనా, అలా మనం చూసుకోవచ్చు. వీళ్ళు ముఖ్యంగా మనకి ఎక్కడంటే సిర్మౌర్ జిల్లాలో కనబడుతూ ఉంటారు. ఓకే, సింబల్ బరా నేషనల్ పార్క్ దీన్నే మనం కల్నల్ షేర్జంగ్ ఉద్యానవనం అనే పేరుతో కూడా పిలుచుకుంటాం. ఇది మేజర్గా పాంటాలోయ హర్యానా సరిహద్దుల వెంబడి మనకు కనబడుతూ ఉంటుంది. కల్నల్ షేర్జంగ్ ఎవరంటే సో ఇతను ఒక ఎన్వైరన్మెంటలిస్ట్ అంటే పర్యావరణ వేత్త అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఇది మనకి ఎక్కడ లొకేట్ అవుతుందంటే సో ముఖ్యంగా హిమాలయాల్ని మనం డివైడ్ చేసినప్పుడు ట్రాన్స్ హిమాలయాలు, హిమాద్రి హిమాలయాలు, హిమాచల్ హిమాలయాలు, అదేవిధంగా శివాలిక్ హిమాలయాల్లో ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా మనకి శివాలిక్ హిమాలయాలతో మనకి ఇంటర్లింక్ అయి ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మీకు చంబాలోయ ఇది మీకు హిమాచల్లో, లాహుల్ అండ్ స్పితి ఇది హిమాద్రి రేంజ్లో, కాంగ్రా వ్యాలీ నేషనల్ పార్క్ ఇది కూడా మీకు హిమాచల్లో కనబడుతూ ఉంటుంది. అయితే ఈ ఉద్యానవనం ఈ నేషనల్ పార్క్ మనం ఎక్కడ కనబడుతుందంటే శివాలిక్ పర్వతాల్లో కనబడుతూ మనం చూసుకోవచ్చు. ఇది మీన్ సీ లెవెల్కి 300 మీటర్ నుంచి 700 మీటర్ హైట్లో మనకు కనబడుతుంది. భౌగోళికంగా హిమాలయాలు, గంగా మైదానం అండ్ సెమీ అరిడ్ రేంజ్ 3 జీవ భౌగోళిక ప్రాంతాలలో ఇది లొకేట్ అవుతుందని మనం చెప్తున్నారు. అయితే ఇంత డీటెయిల్గా అడగకపోవచ్చు, కాదంటే ఇక్కడ మనం చూసుకో సింబల్ బరా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, దీనికి గల మరొక పేరేమిటి ఇలా అయితే అడగచ్చు. ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్తే అది ఏ జిల్లాలో ఉంది ఇలా రేపొద్దున మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫేర్. సో ఇక్కడ చూసుకోండి, నేను మీకు పాలియాండ్రీ సిస్టమ్ అని చెప్పా కదా, 1 వైఫ్ మాత్రమే ఇక్కడ మీకు కనబడుతూ ఉంటారు. ఈ 1 వైఫ్తో మీకు ఇక్కడ మల్టిపుల్ హస్బెండ్స్ కనబడుతూ ఉంటారు. ఇక చూడండి 1 వైఫ్ మల్టిపుల్ హస్బెండ్. ఓకేనా, అయితే ఇలాంటి బహుభార్యలు కానీ బహుభర్తలు కానీ వీటి మీద ఇండియా కొన్ని చట్టాలు కూడా చేయడం జరిగింది. ఆ చట్టాల్లో ముఖ్యంగా హిందూస్ అంటే బుద్ధిస్టులు కానీ, జైనులు కానీ, సిక్కులు కానీ మన కింద రావడం జరుగుతుంది. ఓకేనా, హిందూస్ కింద రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది
మన దేశంలో 1955లో రావడం జరిగింది. నెక్స్ట్ పార్సీ వివాహ చట్టం కూడా 1936లో వచ్చింది. క్రిస్టియన్ వివాహ చట్టం 1872లో రావడం జరిగింది. ముస్లింకి సంబంధించిన వివాహ చట్టం, ఇది మన ముస్లిం యొక్క పర్సనల్ లా లేదా షరియత్ లా అంటారు, ఇది 1937లో రావడం జరిగింది. గోవాలో అయితే మనకి సివిల్ కోడ్, ఓకే, పోర్చుగీస్ సివిల్ కోడ్ మనకి యాక్టివేట్ మోడ్ లో ఉంది. ఇప్పటివరకు మన కంట్రీలో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఆర్టికల్ 44 ప్రకారంగా ఇది మనకి ఏర్పడింది. ఇది మన కంట్రీలో ఉత్తరాఖండ్లో 2024లో, అస్సాంలో 2025లో యాక్టివ్ మోడ్లోకి రావడం జరిగింది. ఈ పాయింట్స్ అయితే 100% స్టాటికల్ జీకే మనలో గుర్తు పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ కొన్ని పాసెస్ కూడా గుర్తు పెట్టుకుందామండి. పాసెస్ ఎందుకు గుర్తు పెట్టుకుందామంటే రేపు పొద్దున మనకి ఇలా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవ్వచ్చు. ఎలా అంటే మీకు కనుమలు అనే టాపిక్ అయితే ఐడియా ఉంది కదా, ఎందుకు సార్ మాకు ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నారు? రీజన్ ఏంటంటే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అనే టాపిక్ వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ అనే ఈ పదం వినగానే మీ అందరికి గుర్తు రావాల్సిన కనుమలు ఏంటి? ఒకటి బారాల చాలా కనుమ, ఓకేనా. రెండవది మనకి షిప్కిలా కనుమ, ఓకేనా. మూడవది మనకి రోహ్తంగ్ కనుమ. ఈ 3 కనుమలు మీకు ఖచ్చితంగా గుర్తు రావాలి. అయితే ఇంతకు ముందు ఇది మీకు యూపీఎస్సీ అండ్ అదేవిధంగా ఏపీ గ్రూప్ 1 అదేవిధంగా తెలంగాణ గ్రూప్ 2 అడిగిన క్వశ్చన్ అండి. జోజిలా కనుమ ఎక్కడ ఉంటుంది, ఫోతులా కనుమ ఎక్కడ ఉంటుంది, కర్డూమ్లా కనుమ ఎక్కడ ఉంటుంది అని మనకు అడగడం జరిగింది. బేసికల్గా జోజిలా కనుమ మీరు ఇక్కడ చూడొచ్చండి. జోజిలా కనుమ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, శ్రీనగర్ నుంచి మీరు ఇలా లదాఖ్కి వెళ్ళే ఒక కనుమగా మనం దీన్ని చూజ్ చేసుకోవచ్చు. శ్రీనగర్ అంటే కాశ్మీర్ వ్యాలీ నుంచి మీరు లదాఖ్ వెళ్ళొచ్చు, ఓకేనా. కర్డింగ్లా కనుమ, కర్డింగ్లా కనుమ అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, కర్డింగ్లా కనుమ ఇక్కడ లేహ్ నుంచి డైరెక్ట్గా మీరు సియాచిన్కి వెళ్ళే మార్గం మధ్యలో దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. అంటే లేహ్ నుంచి మీరు నుబ్రా వ్యాలీ, సియాచిన్ లేదా నుబ్రా వ్యాలీ లేదా రిమూ గ్లేషియర్ ఏదన్నా ఒకటేనండి ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు. ఇక మనకి ఫోతులా పాస్, ఓకేనా. సో మనకి ఇక్కడ ఫోతులా పాస్ ఇక్కడ చూసుకోండి. ఇది మీకు శ్రీనగర్ నుంచి లేక్కి వెళ్తున్న పాయింట్లో ఇది హైయెస్ట్ పాయింట్గా మనం దీన్ని రికగ్నైజ్ చేయొచ్చు. ఇలాంటి క్రిటికల్ క్వశ్చన్స్ కనబడుతున్నాయి కాబట్టి నేను మరీ చాలా నీట్గా చదవండి అని చెప్తున్నాను, ఓకేనా. ఎస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ అండి. ఇక్కడ మనకి మన్సర్ లేక్, ఓకేనా. సో మన్సర్ సరస్సు ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. ఎందుకు సరే మన మన్సర్ సరస్సు న్యూస్లోకి వచ్చిందంటే బేసికల్గా ఇక్కడ మీకు కనబడుతున్న ఈ యూనియన్ టెరిటరీని జమ్మూ అండ్ కాశ్మీర్ అనే పేరుతో పిలుచుకుంటున్నారు. ఇక్కడ మొత్తంగా మనకి 20 జిల్లాలు ఉన్నాయి. ఆ 20 జిల్లాల్లో మనకి ఇప్పుడు సాంబా అనే ఒక జిల్లా ఉందండి. ఈ సాంబా అనే జిల్లాలో మనకి మన్సర్ లేక్ కనబడుతుంది. ఈ మన్సర్ లేక్ ఇప్పుడు సాంబా జిల్లా ఒక ప్రముఖమైన పర్యాటక కేంద్రంగా ఇది ఉన్నప్పటికీ దీని దగ్గర సీనియర్ పోలీస్ అధికారి ఇటీవల భద్రతకు సంబంధించి కొన్ని చర్యలు సమీక్షించడం జరిగింది. అంటే నిజంగా ఆ ప్లేస్ సేఫేనా, లేదంటే మనకి లాస్ట్ ఇయర్ జరిగినట్లు ఇక్కడ పహల్గామ్లో బైసరన్ వ్యాలీ జరిగినట్లుగా ఇంకేదైనా విధ్వంసం ఈ ప్లేస్లో జరగడానికి ఆస్కారం ఉందా? ఈ పాయింట్స్ని విశ్లేషించడానికి ఇక్కడ ఒక అంతర్గతంగా ఒక ఏంటంటే భద్రతకు సంబంధించిన చర్యలను చేపట్టడం జరిగింది. ఎప్పుడైనా కూడా మీ కంటికి జమ్మూ అండ్ కాశ్మీర్ అనే పదం విన్నప్పుడు అందులో ముఖ్యంగా లేక్స్ అనే టాపిక్ ని మీరు చదివినప్పుడు మీకు గుర్తు రావాల్సిన లేక్స్ ఏంటో తెలుసా? నంబర్ 1 ధాల్ లేక్ అండి, నంబర్ 2 వూలార్ లేక్ అండి, ఓకే, నంబర్ 3 హొకేసర్ లేక్ అండి, ఓకేనా, హొకెన్సర్ లేక్ అండి. ఈ 3 లేక్స్ మీకు గుర్తు రావాలి. ఎందుకు సార్ ఈ 3 లేక్స్ నాకు గుర్తు రావాలంటే శ్రీనగర్ లేదా కాశ్మీర్ వ్యాలీ ఏ పేరన్నా ఒకటేనండి. శ్రీనగర్ ఏ నది ఒడ్డున సార్? ఇది మనకి జీలం అనే ఒక నది ఒడ్డున ఉంది, ఓకేనా. ఈ జీలం నది ఒడ్డున మనకి ఈ మూడు కూడా ఏంటంటే రామ్సర్ సైట్స్ అండి. ఈ 3 కూడా మనకి రామ్సర్ సైట్స్ గా వీటికి హోదా లభించింది. ఇవన్నీ కూడా ముఖ్యంగా జీలం నది యొక్క నీటి నుంచి మనకి ఉద్భవించడం జరుగుతుంది. దట్టు ఇక్కడ కనబడుతున్న ప్రతి ఒక్కటి కూడా మీకు ఫ్రెష్ వాటర్ లేక్స్ గా ఇక్కడ మీరు ట్రీట్ చేయొచ్చు, ఓకేనా. ఇవన్నీ మనకి శ్రీనగర్ చుట్టుపక్కల కనబడుతుంటే అన్ని కూడా జీలం నది నుంచి మనకి వాటర్ వస్తున్నాయి, అన్ని కూడా మనకి రామ్సర్ సైట్స్ కనబడుతున్నాయి. ఇవైతే మీకు ఖచ్చితంగా గుర్తు రావాల్సిందే స్టాటికల్ జీకే పాయింట్ లో. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఏమొస్తుంది మనకి? మన్సర్ లేక్ ఇది ఏ జిల్లాలో ఉంది? సాంబా అనే జిల్లాలో మనకు కనబడుతుంది. ఎందుకు సార్ న్యూస్ లో ఉంది? టెర్రర్ అటాక్ జరగచ్చనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం కూడా. ఇక్కడ భద్రతా చర్యలను చేపట్టడం జరిగింది. సరే చూద్దాం. ఇది మనకి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సాంబా జిల్లాలో జమ్మూ నగర్ నుంచి ఒక 62 కిలోమీటర్ దూరంలో మనకు ఉంది. సాంబా పట్టణం నుంచి సుమారు 19 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక మంచినీటి సరస్సుగా మనం దీన్ని చూజ్ చేసుకోవచ్చు. శివాలిక్ పర్వత శ్రేణి పాదాల వద్ద ఇది మనకు కనబడుతుంది, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి దుర్గా ఆలయం మరియు ఉమాపతి మహాదేవ్ ఆలయాలు ఇక్కడ గల ప్రసిద్ధ క్షేత్రాలు, ఓకే. మాన్సర్ సరస్సు పర్యావరణ పరంగా చాలా సమృద్ధమైనది. ఇందులో 2200 రకాల శైవలాలు, అనేక రకాల చేపలు, నీటి పక్షులు సహా జంతుజాలం కూడా ఆశ్రమిస్తుంది. అయితే ఇది కూడా మనకి 2005లో దీనికి కూడా
రామ్సర్ హోదా లభించడం ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం. ఇవన్నీ పాయింట్స్ని ఖచ్చితంగా మీరు నోట్ మేక్ చేసుకోండి. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే అంబర్ కోట. ఓకేనా? అంబర్ కోట ఎక్కడుంది సార్? అంబర్ కోట ఎక్కడుంది? ఇది రాజస్థాన్లో ఆరావళి పర్వత పంక్తుల్లో మనకు కనబడుతుంది, ఆరావళిలో. సరే, ఈ అంబర్ కోట పేరు వినగానే మీకు గుర్తు రావాల్సిన చక్రవర్తి ఎవరు? అక్బర్ చక్రవర్తి. ఎందుకంటే అక్బర్కి సంబంధించిన ఒక సేనాపతి, తన్నే మనం మాన్ సింగ్ అంటూ ఉంటాం. ఎందుకు సార్ ఈ మాన్ సింగ్ అంత ఇంపార్టెంట్ అంటే, అక్బర్ తన జీవితంలో ఒక రాజ్యాన్ని గెలుపొందలేకపోయాడు, అదే మనకి మేవార్. మరి మేవార్ చక్రవర్తి ఎవరు సార్? మహారాణా ప్రతాప్. ఓకేనా? సో మహారాణా అనే పేరుతో మనం పిలుచుకుంటాం. ఈ మహారాణాని తన జీవితంలో ఓడించలేకపోయాడు. అలాంటి ఈ ఒక యుద్ధం అనేది మనకి రాజస్థాన్లో హల్దీ ఘాట్ అనే ఈ పర్వత శ్రేణుల్లో మనం చూడొచ్చు. హల్దీ ఘాట్ పర్వతాల్లో అక్బర్కి తర్వాత మహారాణా ప్రతాప్ సింగ్కి ఒక భీకరమైన యుద్ధం జరిగింది. ఓకేనా? ఆ భీకరమైన యుద్ధాన్ని మనం ఇక్కడ అడ్రస్ చేయొచ్చు. దీన్నే మనం హల్దీ ఘాట్ లేదా తెలుగులో అయితే పసుపు కొండల యుద్ధం. ఓకేనా? దీన్ని మనం తెలుగులో పసుపు కొండల యుద్ధం అనే పేరుతో దీన్ని మనం పిలుచుకోవడం జరుగుతుంది. వీలైతే ఈ ఇష్యూని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకు సార్ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోమంటున్నారంటే, మొఘల్స్కి సంబంధించిన యుద్ధాలన్నీ కూడా నేను ఇక్కడ క్రోనాలజీలో తీయడం జరిగింది, అంటే వరుస క్రమంలో నేను తీసుకురావడం జరిగింది. నేను సైడ్కి రిమూవ్ అవుతున్నా, వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మొఘల్కి సంబంధించిన, ఎందుకంటే ఇప్పుడు అక్బర్కి సంబంధించిన అంబర్ ఫోర్ట్ వచ్చింది కాబట్టి రేపు పొద్దున్న రాసే ఎగ్జామ్లో సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందుకు ఖచ్చితంగా మొఘల్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? ఈ మొఘల్ సంబంధించిన క్వశ్చన్స్ లో ఫస్ట్ మనం బాబర్కి సంబంధించిన యుద్ధాలండి. బాబర్కి సంబంధించిన యుద్ధాలు 1526లో మనకి మొదటి పానిపట్టు, 1527లో కాన్వా యుద్ధం, 1528లో చందేరి వార్, 1529లో గాగ్రా బ్యాటిల్. ఇక్కడతో ఆ బాబర్ యొక్క శకం మనకు ఖతం అయిపోతుంది. 1531లో కలంజర్ వార్, తన కొడుకైన హుమాయూన్. 1532లో దౌరా వార్, 1535లో మాండసోర్ వార్, 1537లో చూనార్ వార్, 1539లో చౌసా వార్, 1540లో కన్నౌజ్ వార్, 1555లో మనకి మచ్చి వార, దాంతోపాటు సరిహింద్ వార్ జరుగుతాయి. ఇక్కడతో హుమాయూన్ మరణిస్తాడు. హుమాయూన్ మరణించాక అప్పుడు వచ్చిన కింగ్ తనే అక్బర్. ఈ అక్బర్ తన యొక్క కొరోనేషన్ అంటే పట్టాభిషేకాన్ని 1556 ఫిబ్రవరి 14 నాడు చేసుకోవడం జరుగుతుంది. అదే ఇయర్ 1556 నవంబర్లో రెండవ పానిపట్టు యుద్ధం చేయడం జరుగుతుంది. తర్వాత 1561లో మాల్వా యుద్ధం, 1564లో గోండ్వానా యుద్ధం, 1572లో గుజరాత్ యుద్ధం, 1576లో హల్దీఘాట్ యుద్ధం, 1585లో కాబుల్ యుద్ధం, 1586లో కాశ్మీర్ యుద్ధం, 1601లో అహ్మద్ నగర్ యుద్ధం, 1601లో కాందష్ యుద్ధం. ఇవన్నీ యుద్ధాలు మీరు ఇక్కడ చూడొచ్చు అన్నట్లు. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ అంబర్ కోట మన న్యూస్లోకి ఎందుకు ఉంది? అంబర్ కోట అనేది మనకి ఇక్కడ రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్ క్యాపిటల్ ఏంటి? జైపూర్. ఇక్కడ ఏ గవర్నర్ మనకి హరిబాబు కిషన్ రావు మనకు కనబడుతుంది. చీఫ్ మినిస్టర్ వచ్చేసి మనకి భజన్లాల్ శర్మ. ఓకే, ఇక్కడ టోటల్ అసెంబ్లీ సీట్స్ వచ్చేసి మనకి 200 అసెంబ్లీ సీట్స్, లోక్సభ ఎంపీ సీట్స్ 25, రాజ్యసభ ఎంపీ సీట్స్ 10. దీని యొక్క హైకోర్టు మనకి జోధ్పూర్లో కనబడుతుంది. ఓకే, సరే. అంబర్ కోట సమీపంలో అక్రమంగా ఏనుగుల సవారీ జరుగుతున్నాయన్న ఆరోపణతో ఒక పిటిషన్ దాఖలైంది. దీన్ని రాజస్థాన్ హైకోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అండ్ కొంతమందికి నోటీసులు జారీ చేస్తుంది. ఏం డ్రామాలు అనుకుంటున్నారా? ఏనుగులు ఇక్కడ సవారీ చేస్తుంటారా? ఆ అధికారం మీకుందా ఇక్కడ అని కొంచెం స్ట్రాంగ్గా తను మాట్లాడడం జరిగింది. ఓకేనా? సరే, ఇప్పుడు మనం చూసుకుందాం అంబర్ కోట, లేదా దీన్ని మనం అమర్ కోట అనే పేరుతో పిలుచుకుంటాం. ఇది జైపూర్కి కేవలం 11 కిలోమీటర్ దూరంలో మాత్రం ఉంది. సరే, ఇక్కడ జైపూర్ అన్నట్లుగా ఇక్కడ ఈ పదం చూడండి. మీకు అందరికీ షోడశ మహాజనపదాలు గుర్తుంది కదా? ఆ షోడశ మహాజనపదాల్లో దీనినే వాళ్ళ అప్పట్లో విరాట నగరము లేదా దీన్నే వాళ్ళ అప్పట్లో మత్స్య నగరము అనే పేరుతో పిలవడం జరిగింది. ఓకే, సో ఇది ఆరావల్లో ఒక కొండపై దీన్ని నిర్మించారు, ఎందుకంటే శత్రు దుర్భేద్యంగా ఉండాలి కాబట్టి. ఓకేనా? అయితే దీన్ని మొదటగా ఎవరంటే 16వ శతాబ్దం చివరిలో కచ్వాహా రాజపుత్ర పాలకుడైన రాజా మాన్సింగ్ దీన్ని నిర్మించారు. రాజా మాన్సింగ్ ఎవరంటే మనకి చక్రవర్తి అక్బర్కి నమ్మకమైన సేనాపతుల్లో తను చాలా అత్యంత ప్రీతిపాత్రుడు. ఓకేనా? సో ఇతని సహాయంతోనే మనకి మహారాణా ప్రతాప్ మీద మన హల్దీఘాట్ యుద్ధం కూడా చేయడం జరిగింది. తర్వాత చూసుకుంటే 1621 నుంచి 1667 వరకు దీన్ని రాజా జైసింగ్ పరిపాలించడం జరిగింది. ఓకేనా? ఈ కోట సముదాయంలోనే అద్భుతమైన దివాన్ ఈ ఖాస్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అండ్ తెలుగు మీడియం వాళ్ళు డైరెక్ట్ రాసుకోండి. దివాన్ ఈ ఖాస్ అంటే వ్యక్తిగతమైన మందిరం, అంటే రాజుకు సంబంధించిన వ్యక్తిగతమైన పర్సన్స్ దాంట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు. తర్వాత శీష్ మహల్ అంటే అద్దాల మేడ, దాన్ని కూడా దీంట్లోనే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. రాజా జైసింగ్ వన్ చేసిన అభివృద్ధి పనుల తర్వాత 1727లో రాజధాని జైపూర్కి మార్చే వరకు కచ్వాహా రాజవంశం కూడా మొత్తం దీంట్లోనే వర్క్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫోర్ట్ అనేది మీ అందరికీ
యునెస్కోకి సంబంధించిన ప్రపంచ వారసత్వ సంపద వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మీకు ఐడియా ఉంది కదా, దాంట్లో అంటే మన దేశం సంబంధించిన 44 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో ఇది కూడా ఒకటి అనే విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ విషయం అయితే 100కి 200% మీకు గుర్తుండాలండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి పెలూజియం. ఓకేనా, పెలూజియం. ఈ పెలూజియం మాట్లాడే ముందు నేను మీకు కాస్త జాగ్రఫీని చూపించాలన్నట్టుగా. సో ఇక్కడ మీరు ఈజిప్ట్ని అడ్రస్ చేయండి. ఓకే, ఇక మనం కాసేపు ఈజిప్ట్కి వెళ్దాం. ఇట్స్ ఫ్రీ ఆఫ్ జర్నీ. ఓకే, చలో లెట్స్ గో టు ఈజిప్ట్. ఈజిప్ట్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఇదంతా ఈజిప్ట్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఈజిప్ట్. ఇక్కడ మీకు ఒక పెనిన్సులా కనబడుతుందా? ఓకేనా, ఈ పెనిన్సులా అంటే ఏం లేదండి, ద్వీపకల్పం అంటే 3 వైపులా నీళ్లు ఉండాలి. ఇది చూడండి, ఒకవైపు నీళ్ళు ఉంది, రెండో వైపు నీళ్ళు ఉన్నాయి, మూడో వైపు నీళ్ళు ఉన్నాయి. దీన్నే మనం ఏమంటున్నామంటే సినాయి పెనిన్సులా ఏమంటున్నామండి. ఇక చూడండి, సినాయి పెనిన్సులా, సినాయి ద్వీపకల్పము. ఓకేనా, ఈ సినాయి ద్వీపకల్పంలో మనం ప్రజెంట్ చూస్తున్న ఈ పెలూజియం అనే ఒక ప్రదేశం మనకి బయలుపడింది. ఓకేనా, ఉత్తర సినాయిలో ఇక చూడండి, ఇది ఈ నార్త్ సినాయిలో. ఓకేనా, ఈ నార్త్ సినాయిలో టెల్ ఎల్ ఫరామా ప్రదేశంలో ఈజిప్ట్ పురావస్తు బృందం జరిపిన త్రవ్వకాలు ముగిశాయి. ఈ త్రవ్వకాల ప్రతిఫలంగా మనకి పెలూజియం అనే ఒక ప్రాచీన నగరం యొక్క శిథిలాలు మనకి కనబడడం జరిగింది. ఇందులో ఒక గుండ్రటి దేవాలయం ఉంది. అంతేకాకుండా ఈ నగరానికి ఇంతకుముందు భావించిన దానికంటే ఒక భిన్నమైన కొత్త గుర్తింపు వచ్చిందంటున్నారు. ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ ఈ టెల్ ఎల్ ఫరామా ఇదంతా ఏది అవసరం లేదు, డైరెక్ట్ గా నీ కన్ను ఎక్కడికి వెళ్ళాలంటే ఈజిప్ట్కి వెళ్ళాలి. ఈజిప్ట్ క్యాపిటల్ అంటే కైరో. ఓకేనా, సో ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకుని ఈజిప్ట్ అని మీకు అందరికి గుర్తు రావాల్సింది ఈజిప్ట్కి వరప్రసాదం, దాన్ని మనం నైలు నది అనే పేరుతో పిలుచుకుంటాం. ఓకేనా, ఈ ఈజిప్ట్లో మనకి సినాయి పెనిన్సులాలో ఈ ఉత్తర సినాయి పెనిన్సులాలో ఇప్పుడు మనకి పెలూజియం యొక్క నగరం బయటపడింది. ఈ నగరంలో ఒక గుండ్రటి దేవాలయం ఉంది. ఇది ఎవరి కాలంలో మనకు కనబడుతుందంటే ఫారో రాజుల కాలానికి సంబంధించిన విషయంగా మనం దీన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఈజిప్ట్ నైలు నది యొక్క తూర్పు ముఖద్వారం వద్ద పెలూజియం అనే ఒక చారిత్రకమైన నగరం ఇక్కడ మనకు కనబడింది. ఈ నగరం మనకి సినాయి ద్వీపకల్పంలో పోర్టు సైడ్ కు ఆగ్నేయంగా 32 కిలోమీటర్ దూరంలో ఉంది. ఓకే, మొదటి దీన్ని సైను, తర్వాత పెర్ అమున్ అని పిలువబడే ఒక పెలూజియంగా ఫారోల కాలంలో చాలా కీలకమైన కోటగా మన కళ్ళ ముందు కనిపించింది. ఇది ముఖ్యంగా అవిసె గింజలకు చాలా ప్రసిద్ధి చెందిన నగరంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది మనకి అనేక దండయాత్రలు, అలెగ్జాండర్, టాలమీ, రకరకాల చరిత్రకారులు అందరూ కూడా ఈ నేలను దర్శించినట్లుగా, ఈ నేల మీద యుద్ధాలు చేసినట్లుగా, మరణించినట్లుగా ఈ హిస్టరీ మనకి చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో ఇదంతా డేటా మీకేం అవసరం లేదండి. ఓకేనా, ముఖ్యంగా ఇక్కడ మీకు పెలూజియం నగరం వెటియోల కాలంలో మనకు కనబడింది. ఎక్కడంటే మీ కళ్ళనికి ఏం చెప్పాలి? ఈజిప్ట్లో. మరి ఈజిప్ట్లో ఎక్కడ? ఇంకెక్కడంటే ఉత్తర సినాయి పెనిన్సులా మనకు కనబడుతుంది అని ఆన్సర్ మీరు చెప్పాలి. ఓకేనా, ఇక్కడ ఉత్తర సినాయి అని చెప్పగానే మీరు కొన్ని విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ ఉత్తర సినాయి మనకి ఎక్కడుంది? ఇవి చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ సముద్రాన్ని మీరు ఏమంటున్నారంటే ఎర్ర సముద్రం, రెడ్ సీ అనే పేరుతో పిలుచుకుంటున్నారు. రెడ్ సీ అనే పేరు మీకు గుర్తు రావాల్సిన ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు ఒక జలసంధి కనబడుతుంది కదా, రెడ్ సీకి సంబంధించిన జలసంధి. ఈ జలసంధిని మీరు బాబ్ అల్ మండిబ్ జలసంధి అనే పేరుతో మీరు పిలవాల్సి ఉంటుంది. దిస్ ఇస్ బాబ్ అల్ మండిబ్ జలసంధి. ఓకేనా, ఈ బాబ్ అల్ మండిబ్ జలసంధి ఎవరిని కలుపుతుంది? ఇక్కడున్న గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ని, అదేవిధంగా ఇక్కడున్న ఈ ఎర్ర సముద్రాన్ని కలుపుతుంది. ఓకేనా, సరే. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇంకా మీరు డెప్త్లోకి వెళ్ళండి. ఈ సినాయి పెనిన్సులాని ఇంకా మీరు కాస్త డెప్త్లోకి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ గల్ఫ్ ఆఫ్ అకాబా అనే పేరుతో పిలుచుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గల్ఫ్ ఆఫ్ సూయజ్. ఎస్, మీరు వింటుంది నిజమే, సూయజ్ కెనాల్ ఇక్కడే ఉంది. చూడండి, కమ్ విత్ మీ. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కెనాల్ అంతా కూడా మనకి సూయజ్ కెనాలే. ఓకేనా, దిస్ కెనాల్ ఇస్ కాలింగ్ us సూయజ్ కెనాల్. ఓకేనా, ఇదే మనకి ప్రఖ్యాతమైన సూయజ్ కెనాల్. ఇదంతా మనకి ఏ పెనిన్సులాలో ఉంది? మనకి సినాయి పెనిన్సులాలో ఉందని రేపు పొద్దున మీరు చెప్పండి. ఎవరు చెప్పారా అంటే శ్రవణ్ సార్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మేము విన్నాం రా అని మీరు ఆన్సర్ చెప్పండి. ఓకేనా, ఎస్. నెక్స్ట్ మనకి ముతువా ట్రైబ్స్, చాలా ఇంపార్టెంట్ అండి వీళ్ళు. ముతువా. ఓకేనా, ముతువా తెగలు వీళ్ళు వచ్చేసి మనకి ఎస్టీస్కి సంబంధించిన తెగలు. ఎక్కడ కనబడుతుంది సార్ వీళ్ళు? మనకి కేరళంలో కనబడతారు. ఓకేనా, ఇప్పుడు మీరు కేరళ అనొద్దు, దీన్ని కేరళం అనాలి. వీళ్ళు దేనికి సార్ మనకి ఫేమస్ అంటే వీళ్ళు చేసే వ్యవసాయాన్ని. ఓకేనా, వీళ్ళు చేసే వ్యవసాయానికి ఒక పేరు ఉందండి. ఈ పేరుని లాస్ట్ టైం SIPCలో అడగడం జరిగింది. దీన్నే మనం ఏమంటున్నామంటే విరుప్పు కృషి. ఓకేనా, విరుప్పు కృషి. ఇప్పుడు మీకు
పోడు వ్యవసాయం, జూమ్ వ్యవసాయం, నడుకు కాల్చి వ్యవసాయం, పెండా వ్యవసాయం, ఇలాంటి కొన్ని టర్మ్స్ మీరు వింటూ ఉంటారు కదా. ఇక్కడి టర్మ్ ఏంటంటే దట్ ఈస్ విరుపు కృషి అని ఒక వ్యవసాయాన్ని ఇక్కడ మీరు చూడొచ్చు. అది ఎవరు జరుపుతారంటే ఈ ముత్తువన్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు జరపడాన్ని మనం చూడొచ్చు ఇక్కడ. అయితే ఇటీవల కేరళం యొక్క ఆహార కమిషన్ వెలువరించిన ఒక రిపోర్ట్ ప్రకారం మనం చూస్తే ముత్తువన్ తెగ ప్రజలు నివసిస్తున్న ఈ కేరళలో ఏకైక గిరిజన గ్రామ పంచాయతీ అయిన ఎడమలక్కుడిలో రేషన్ సరఫరా పంపే చాలా వ్యత్యాసాలు వచ్చినాయంట. అంటే వీళ్ళకి ఇవ్వాల్సిన న్యాయపరంగా రావాల్సిన రేషన్ రాకపోవడం వల్ల ఇది ఇప్పుడు న్యూస్లోకి రావడం జరిగింది. అంటే వీళ్ళ అమాయకత్వాన్ని యూజ్ చేసుకోవడం జరిగింది అన్నట్లుగా. ఓకేనా, సరే చూద్దాం మనం ఇప్పుడు వీళ్ళ సమస్య. ముత్తువన్లు లేదా వీళ్ళని ముడుగర్లు లేదా ముత్తువన్ల పేరుతో పిలుచుకుంటారు. వీళ్ళు మన కేరళ, తమిళనాడులో ముఖ్యంగా వెస్టర్న్ ఘాట్స్ లో కనబడే పీపుల్గా మనం చూడొచ్చు. ముత్తువన్ల మాట్లాడేది ఇది ఒక ప్రత్యేకమైన భాష. ఈ ద్రావిడ భాష కుటుంబానికి చెందినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా వీళ్ళు ఏ ప్లేస్ లో కనబడుతున్నారు సార్ అంటే మీకు వెస్టర్న్ ఘాట్స్ లో కనబడుతున్నారు అని చెప్పొచ్చు. అయితే వీళ్ళ సిస్టంలో మనం ఒక సిస్టమ్ చూడొచ్చు. దాన్ని మనం కనీ సిస్టమ్ అనే పేరుతో చూడొచ్చు అన్నట్లుగా. కనీ సిస్టమ్ అంటే ఏంటంటే వీళ్ళ దాంట్లో ఒక పెద్ద మనిషిని మనం కని అంటాం. అంటే ఇప్పుడు మన కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఉంది కదా, వీళ్ళకి ఏంటంటే కని సిస్టమ్ ఇస్ ద హైయెస్ట్ కోర్ట్ ఫర్ దెమ్ అన్నట్లుగా మీరు చూడొచ్చు. ఓకేనా, ఈ కనిలో ఉన్న పెద్ద మనిషిని వీళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ పెద్ద మనిషి ఏది చెప్తే అదే సత్యం. ఓకేనా, ఎస్, అలా మనం ఇక్కడ వీళ్ళని చూడొచ్చు. వీళ్ళు మంచి ఏంటంటే వన్యప్రాణులతో జీవించడం కానీ, వ్యవసాయంలో కానీ వీళ్ళు చాలా నిష్ణాతులు. ఓకేనా, వ్యవసాయం, వన్యప్రాణులు, వైద్యంలో చాలా నిష్ణాతులు వీళ్ళు. అండ్ తర్వాత వీళ్ళు ఏంటంటే మనకి కూటాలు అని పిలువబడే ఒక వంశస్థులు వీళ్ళు ఉంటారు. అంటే వీళ్ళ లోపల మనం చూసుకుంటే ఎండోగామి మాత్రం మనం కనబడుతుంది. ఎండోగామి ఏంటంటే వీళ్ళకి చెందిన అమ్మాయిల్ని వీళ్ళల్లో మాత్రమే ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు బయటకు తీసుకెళ్ళారు. చెప్పాలి కదా మీకు, కని వ్యవస్థ అంటే వీళ్ళకు ఒక హైయెస్ట్ అథారిటీ అన్నట్లుగా. ఓకేనా, హైయెస్ట్ అథారిటీ అన్నట్లుగా ఇక్కడ మీరు దీన్ని చూడొచ్చు. ఓకేనా, ఎస్. వీళ్ళు చాలా వరకు మూఢనమ్మకాలు నమ్ముతుంటారు. అందులో ముఖ్యంగా యానిమిస్టులు అంటే ఇక్కడ వీళ్ళు యానిమల్స్ని కానీ, దయ్యాలని కానీ, భూత ప్రేతాలని కానీ వీటిని నమ్మడంలో అన్నట్లుగా. సో వీళ్ళు చేసే ఈ వ్యవసాయాన్ని మనం విరుపు కృషి, ఇది ఒక రకమైన పోడు వ్యవసాయం, వారి సాంప్రదాయ జీవనోపాధిగా మనం చూడొచ్చు. ఓకేనా, వీళ్ళు రాగులు కానీ, మొక్కజొన్నలు కానీ, తినా కానీ, వరగు కానీ, చామారేస్ కానీ, టమాటా, క్యారెట్లు ఇవన్నీ పండిస్తుంటారు. ఓకే, నెక్స్ట్ మనకి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అనే పేరుతో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. ఓకేనా, ఎవరు వచ్చారు న్యూస్లోకి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు మనకి న్యూస్లోకి వచ్చింది. ఏ పేరుతో వచ్చింది మనకి? పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్. ఓకేనా, ఇంటర్నేషనల్ కన్సర్న్ తో న్యూస్ వచ్చింది. ఆ పేరుని చూడండి, పబ్లిక్ హెల్త్ అంటే మనందరి హెల్త్ ఇప్పుడు ఎమర్జెన్సీలో ఉంది, ఇంటర్నేషనల్ గా నేను కన్సర్న్ తీసుకున్నా అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు సార్? ఇక్కడ చూస్తేనేమో మనకు ఒక ఎబోలా పేషెంట్ కనబడుతున్నాడు. ఓకేనా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇటీవలి కాలంలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అండ్ ఉగాండాలో కొనసాగుతున్న ఎబోలా వ్యాప్తిని చూసి భయపడి ఇప్పుడు ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా దీన్ని ప్రకటించింది. ఇది ఎంత దారుణమైన సిచ్యువేషన్కి వచ్చినామంటే మీరు ఎవరు కూడా ఇల్లు దాటి బయటకు రాకండి. మీరు మీకు సంబంధించిన ప్రికాషన్స్ ని తీసుకోండి, క్వారంటైన్ లో ఉండండి అని చాలా కుండ బద్దలు కుట్ట నిజాన్ని ఇక్కడ తీసుకొచ్చింది. ఆ నిజానికి మనం పెట్టిన పేరు ఏంటంటే దట్ ఈస్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అనే పేరుతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు న్యూస్ లోకి రావడం జరిగింది. ఓకేనా, సరే చూద్దాం ఇప్పుడు ఇదేంటి అసలు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఇంటర్నేషనల్ కన్సర్న్ అంటే అర్థం ఏంటి సార్? అర్థం ఏంటి చెప్తున్నాయి చూడండి. ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపే ఏ అంతర్జాతీయ సంస్థ సంక్షోభానికి ప్రతిస్పందనగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధికారికంగా ప్రకటించే ఒక అత్యవసర ప్రకటన అంటే ఒక ఎమర్జెన్సీ ఉంది. ఎమర్జెన్సీ ఎక్కడుంది? డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తర్వాత ఉగాండాలో ఉందని ఇప్పుడు చెప్పడం జరిగింది. దాన్ని వీళ్ళు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ గా పిలవడం జరుగుతుంది. ఇది WHO యొక్క అత్యున్నత స్థాయి ప్రపంచ ఆరోగ్య హెచ్చరిక. ఓకేనా, సో ఇదే మనకి ఫైనల్ హెచ్చరిక, దీన్ని మించింది లేదు. ఇటువంటి ప్రకటన వ్యాధులు అంతర్జాతీయంగా వ్యాప్తి చెందకుండా ఉండడానికి మనం వాడుతూ ఉంటాం. ఓకేనా, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఇంటర్నేషనల్ కన్సర్న్ ఇది ఒక అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలో లోబడి ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ హెల్త్కి సంబంధించిన రిపోర్ట్స్ కొన్ని ఉంటాయండి. ఇంటర్నేషనల్ హెల్త్ సంబంధించిన కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రెగ్యులేషన్స్కి లోబడిగా మనకు పనిచేస్తుంది. మన ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి అంటే జాతీయ సరిహద్దుల మీదుగా వ్యాధులు వ్యాపించకుండా ఉండడానికి 1969లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక నిర్ణయాధికారిక సంస్థగా ఆరోగ్య సభ ద్వారా దీన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే చూడండి, అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించడం ద్వారా ఏమవుతుందంటే
అక్కడున్న ప్రజలు మిగతా దేశాలకి ప్రయాణించకుండా ఉంటారు. మరి ప్రయాణించకుండా ఉన్నప్పుడు ఇప్పుడు కోవిడ్ అలానే కదా మనం చేసింది, అలా ఒక దేశం నుంచి అనేక దేశాలకి వ్యాప్తి చెందింది అది. ఇది కూడా అలా అన్నట్లుగా ఇదేంటంటే ముఖ్యంగా ఒక దేశానికి వ్యాప్తి చెందకుండా ఉండడానికి 1969లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే 2002-2004 మధ్య కొనసాగిన తీవ్రమైన కొన్ని సార్ సిండ్రోమ్స్ వల్ల గందరగోళ ప్రపంచవ్యాప్త తర్వాత ఇటువంటి ప్రపంచ అత్యవసర పరిస్థితిని పరిగణన తీసుకురావడానికి ఈ మనకి ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ కొన్ని సవరణ తీసుకొచ్చారు. అలా 2005 నుంచి 58వ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఒక సభలో కొత్తగా ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ ఆమోదించబడింది. అప్పటి నుంచి ఈ ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ 2005 నుంచి ప్రపంచ ఆరోగ్య భద్రత పరీక్షించడానికి కట్టుబడిలో, అంటే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో మొత్తంగా మనకి 196 దేశాలు ఉన్నాయి. ఈ 196 దేశాలకి ఈ ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ కి లోబడి, ఓకేనా, సో ఇందులో కొన్ని రాసుకున్న నామ్స్ కి లోబడి ఇప్పుడు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఇంటర్నేషనల్ కన్సర్న్ అనే ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకు రిలీజ్ చేయడం జరిగింది? ఒకటి కాంగో, రెండవది ఉగాండాలో మనకి ఎబోలో విపరీతంగా తాండవం చేస్తుంది కాబట్టి మిగతా దేశాలు కూడా మీరు కాస్త అలర్ట్గా ఉండాలి. దేశాలకు వచ్చిన వాళ్ళని మీరు మరీ పరీక్షించండి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అది దీనికి సంబంధించిన ఒక వివరణ. సో ఈ ప్రకటన ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షిస్తారు. అంటే నిజంగానే మరి తగ్గిందా పెరిగిందా, దీన్ని ఇంకా ప్రోలాంగ్ చేయాలా వద్దా అని చెప్పడానికి, ఓకేనా. అలా ఇక్కడ మీరు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చూడొచ్చు. మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్లో ఇప్పుడు టోటల్ మెంబర్స్ మనకి 194 ఉండడం జరిగింది. తర్వాత ఇది మనకి ఎప్పుడు ఏర్పడింది? 7వ ఏప్రిల్ 1948. 194 కాదండి, ఇప్పుడు 196 ఉంది దీంట్లో. ఓకే, 1948 7th ఏప్రిల్ నాడు ఇది మనకి ఏర్పడింది. వీళ్ళ హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్లో మనకు కనబడుతుంది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కానీ, గ్లోబల్ హెల్త్ లీడర్షిప్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళే చూసుకుంటూ ఉంటారు, ఓకేనా. ఎస్, ఇదంతా దీనికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ అన్నట్లుగా. వీళ్ళు కొన్నిసార్లు మనకి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఇంటర్నేషనల్ కన్సర్న్ ఎప్పుడంటే 2009లో స్వైన్ ఫ్లూ. ఓకే, సో అప్పట్లో మనం కూడా దాన్ని బాధితులమనండి స్వైన్ ఫ్లూ. ఓకే, 2014లో పోలియో, 2014లో ఎబోలో, 2016లో జికా వైరస్, 2018లో మళ్ళీ ఎబోలో, 2020లో కోవిడ్, 2024లో మంకీ పాక్స్. ఇవన్నిటి మీద కూడా వీళ్ళు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఇంటర్నేషనల్ కన్సర్న్ని విధించడం జరిగినట్లుగా మనం చూడొచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ స్మైల్ మిషన్ అండి. యాక్చువల్గా ఇక్కడ స్మైల్ మిషన్, దీని అబ్రివేషన్ అడుగుతారండి. స్మైల్ కదా, ఎస్ అంటే సోలార్ విండ్, ఎం అంటే మనకి మ్యాగ్నెటోస్పియర్, ఐ అంటే అయనోస్పియర్, ఎల్ అంటే లింక్, ఈ అంటే ఎక్స్ప్లోరర్. ఇక్కడ చూడండి, సోలార్ విండ్, మ్యాగ్నెటోస్పియర్, అయనోస్పియర్, లింక్, ఎక్స్ప్లోరర్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది మన ఇండియా, మన దేశం అంటుందండి. ఓకే, ఇది మన గ్రహం, మన భూమి. ఓకేనా, ఇక్కడ మీకు కనబడుతుంది. సో దిస్ ఇస్ అవర్ ఎర్త్. మన ఎర్త్ ఇట్ సెల్ఫ్ అ మ్యాగ్నెట్, అవునా కదా? ఇట్ సెల్ఫ్ అ మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్ యొక్క చూడండి, ఇవన్నీ అయస్కాంత క్షేత్రాలు. ఇలా మన మ్యాగ్నెట్స్ ఇలా కనబడుతుంటాయి. ఓకేనా, ఈ మ్యాగ్నెటోస్పియర్ సూర్యుడి నుంచి వచ్చే అత్యంత దారుణమైన కిరణాలని ఇది తీసుకొని మనకి ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, అయనోస్పియర్ అంటున్నాం కదా, ఆ అయనోస్పియర్ నుంచి మన భూమి లాక్కోవడం జరుగుతుంది. మరి అలా లాగకుండా దాన్ని అక్కడే మనం కట్టుదిట్టంగా ఆపేస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇప్పుడు ఒక కరెంట్ అఫైర్ వచ్చింది. దిస్ కరెంట్ అఫైర్ ఇస్ బిలాంగింగ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. ముఖ్యంగా ఇక్కడ చైనా అండ్ ఐరోపా ఈ రెండింటికి సంబంధించిన అంతరిక్ష సంస్థలు ఏం చేసినాయంటే సూర్యుడి నుంచి భూమిని రక్షించుకునేందుకు ఒక రక్షణ వ్యవస్థను పరిశీలించడానికి తమ మొదటి ఉమ్మడి మిషన్ను స్మైల్ని ప్రయోగిస్తున్నాయి. మరి స్మైల్ అంటే ఏంటి? సోలార్ విండ్, మ్యాగ్నెటోస్పియర్, అయనోస్పియర్, లింక్, ఎక్స్ప్లోరర్గా మన కళ్ళ ముందుకు వస్తుంది. మనకి యూరోప్ నుంచి యూరోపియన్ స్పేస్ నుంచి చైనాకి సంబంధించిన చైనా అకాడమీ ఆఫ్ ది సైన్సెస్ వీళ్ళిద్దరు దీన్ని తీసుకొస్తున్న ఒక మిషన్గా దీన్ని చూసుకోవచ్చు. లక్ష్యం ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చిందో హానికరమైన చార్జ్ పార్టికల్స్ శక్తులతో పోరాడుతూ వాటిని ఎప్పటికప్పుడు అంతం చేయడమే వీటి యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇది భూమి యొక్క నార్త్ పోల్ నుంచి సుమారుగా 1.2 లక్షల కిలోమీటర్ల ఎత్తులో దీన్ని అమర్చారంట. అప్పుడే ఆ సూర్యుడి సంబంధించిన మొత్తం కిరణాలు అబ్జర్వ్ చేసుకుని భూమికి పంపించకుండా ఉంటాయట. ఈ స్మైల్ సంబంధించిన శాటిలైట్ బరువు ఎంత అంటే మనకి సుమారుగా 2600 kg హైట్లో అంత వెయిట్లో మనకు కనబడుతుంది. ఇందులో మొత్తంగా 4 పరికరాలు వాడితో ఆ పరికరాలను అడగొచ్చు రేపు ఎగ్జామ్స్లో. ఒకటి ఏంటంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన సాఫ్ట్ ఎక్స్రే ఇమేజర్. ఓకేనా, సో ఇక్కడ సాఫ్ట్ ఎక్స్రే ఇమేజర్ని దీంట్లో వాడదు. తర్వాత మ్యాగ్నెటోమీటర్, తర్వాత లైట్ అయాన్, తర్వాత లైట్ అయాన్ ఎనలైజర్, తర్వాత అల్ట్రా
వయోలెట్, అరోరా, ఇమేజర్. ఓకేనా, ఈ 4 పరికరాలు దీంట్లో వాడడం జరిగింది. 1 2 3 4 ఈ 4 పరికరాలు దీంట్లో వాడడం జరిగింది. ఇవి గుర్తుపెట్టుకోండి. సింపుల్ కోడ్ ఉందా మీకు? సాఫ్ట్ ఎక్స్రే కదా, సో సాఫ్ట్ మ్యాగ్నెట్ LU. ఓకేనా, సో సేమ్ SMLU ఏదైనా కోడ్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి PM శ్రీ, ప్రధానమంత్రి స్కూల్ రైజింగ్ ఫర్ ఇండియా ఒక స్కీమ్ మనకి తెలిసిన విషయమే. ఓకే, ఈ స్కీమ్ ఏంటంటే ఇప్పుడు వెరీ రీసెంట్గా వెస్ట్ బెంగాల్ ఏం జరిగింది, గవర్నమెంట్ మారింది. ఎవరు వచ్చారు మనకి ఇప్పుడు సీఎంగా? సువేందు అధికారి రావడం జరిగింది. సువేందు అధికారి ఇప్పుడు సీఎంగా వచ్చిండు. మొన్నట్రాకి ఎవరు? దీది, మన మమతా ఇక్కడ సీఎంగా ఉంది. మమతా ఉన్న రోజులు ఈ PM శ్రీని ఎప్పుడు కూడా స్టేట్లోకి రానివ్వలేదు. ఇక్కడ విద్య, ఎడ్యుకేషన్ అనేది ఏ లిస్ట్లో ఉంది మనకి? ఎడ్యుకేషన్ వచ్చేసి మనకి ఉమ్మడి జాబితా అంటే కాన్కరెంట్ లిస్ట్లో ఉంది. అంటే దీని మీద స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ఎవరైనా కూడా దీని మీద చట్టాలు చేయవచ్చు. అయితే ఇక్కడ రాష్ట్రంలో PM శ్రీ పాఠశాల కార్యక్రమాన్ని అమలు చేయడానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో ఒక MOU, ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకోవడం జరిగింది. ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రకారం ఇప్పుడు మన న్యూస్లోకి వచ్చింది మనకి PM శ్రీ. ఇదేంటంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, అంటే సెంట్రల్ మనకి ఫండింగ్ ఇస్తుందండి. ఓకేనా, సెంట్రల్ మనకి ఫండింగ్ ఇస్తాయి అంటే ఇక్కడ కేంద్రము కొంత వాటా పెట్టుకోవాలి, దాంతో పాటుగా స్టేట్ కొంత వాటా పెట్టుకోవాలన్నట్లుగా ఇది సెంట్రల్లీ ఫండింగ్ స్కీమ్. ఓకేనా, దీని ప్రకారం ఇప్పుడు సుమారుగా దేశంలో మనకి 14,500 స్కూల్స్ని మాడిఫికేషన్ చేస్తారు. మాడిఫికేషన్ అంటే మీకు లైట్లు సరిగా లేవా, ఫ్యాన్లు సరిగా లేవా, ఏసీ సరిగా లేవా, బుక్కులు సరిగా లేవా, బెంచ్ సరిగా లేవా, మీకు త్రాగునీరు సరిగా లేదా, మీకు బాత్రూమ్లు వాష్రూమ్లు కరెక్ట్ లేవా, ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ చూసుకుంటున్నట్టుగా మనకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వీళ్ళు ఇక్కడ డెవలప్ చేస్తుంటారు. యాక్చువల్గా ఈ స్కీమ్ ఎప్పుడు వచ్చిందంటే మనకి 2022-23 ఫినాన్షియల్ ఇయర్ రావడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క వ్యాలిడిటీ ఎన్ని సంవత్సరాలు అంటే మనకి 5 సంవత్సరాల వరకు కనబడుతుంది. ఆ 2022-23 నుంచి చూసుకుంటే మనకి ఇది ఎప్పటి వరకు 2026-27 వరకు మనకి స్కీమ్ టైం మనకి కనబడుతుంది. ఓకే, మరి ఎవరెవరు ఎంతెంత పర్సెంట్ పెట్టుకోవాలంటే నార్మల్గా ఇక్కడ స్టేట్స్ అసెంబ్లీస్ ఉన్న స్టేట్స్ అయితే 40% పెట్టుకోవాలి. మరి కేంద్రం ఎంత పెట్టుకుంటే సెంట్రల్, సో సెంట్రల్ ఇక్కడ 60% పెట్టుకుంటుంది. ఓకేనా, సో జమ్మూ కాశ్మీర్ అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయితే వీళ్ళు 90% ఇస్తే వీళ్ళు 10% పెట్టుకోవాలి. కొన్ని యూటీస్కి అసెంబ్లీస్ ఉండవు, మరి అక్కడ ఏంటంటే సెంట్రలే 100% ఫండింగ్ పెట్టుకుంటుంది. దీన్నే మనం ఏమంటామంటే సెంట్రల్లీ ఫండింగ్ లేదా స్పాన్సరింగ్ స్కీమ్ అనే పేరుతో మనం దీన్ని పిలుచుకోవడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫేర్ దట్ ఈస్ మతువా కమ్యూనిటీ. ఇంతకుముందు ఏంటి మనకి ముతువన్ కమ్యూనిటీ, ఇంతకుముందు మనం చూస్తుంది ఏంటంటే ముతువన్ తెగ. ఇదేం తెగ? మతువా తెగ. ఏం తెగ? మతువా తెగ. ఓకేనా, సో దిస్ ఇస్ రిలేటెడ్ టు ద మతువా తెగ దట్ ఈస్ ముతువన్ తెగ. ముతువన్ తెగ వేరు, మతువన్ తెగ వేరు. ఈ ముతువన్ తెగ వాళ్ళకి వీళ్ళు ఎక్కడ మనకు కనబడుతుందో పశ్చిమ కనుమల్లో మనకి కనబడుతున్నారు. ఓకేనా, సరే ఈ మతువా కమ్యూనిటీ మనకి ఎక్కడ కనబడుతుంది? వీళ్ళు మనకి పశ్చిమ బెంగాల్లో కనబడుతున్నారు. పశ్చిమ బెంగాల్లో వీళ్ళు మనకి కనబడుతున్నారు. వీళ్ళు పశ్చిమ కనుమల్లో మనకి ముతువన్స్ కనబడితే మతువా తెగ మనకి ఎక్కడ కనబడుతుంది? వీళ్ళు మనకి పశ్చిమ బెంగాల్లో కనబడుతున్నారు. ఓకేనా, వివిధ కాలాల్లో పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన చాలా మంది మతువాలకి పౌరసత్వ సవరణ చట్టం కింద వాళ్ళకి పౌరసత్వం కోసం దాఖలు చేసుకోవడానికి ఎలాంటి తగిన పత్రాలు లేవు. ఓకేనా, వాళ్ళందరూ కూడా ఇల్లీగల్ గా మన దేశంలోకి వచ్చిన ప్రజలని మనం చెప్పొచ్చు. మరి ఇప్పుడు వీళ్ళ గురించి మనం చూసుకుందాం. ఈ మతువా కమ్యూనిటీ ఎవరు, వాళ్ళు ఇప్పుడు వచ్చారు. వీళ్ళ గురించిన అవశేషాలు మనకి 19th సెంచరీలో మనం కనబడుతున్నాయి. హిందూ శాఖ, అది కూడా బెంగాల్లో, బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్లో వీళ్ళు ఏర్పడ్డారు. 1860 ఆ టైంలో హరిచంద్ ఠాకూర్ చేత ఇది ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే కుల వివక్షతను అంతం చేయాలి, కొత్త సమసమాజ స్థాపనని మనం ఏర్పాటు చేయాలి, ఎవరి కూడా ఆ దేవుడు ఈ దేవుడు ఇన్ని దేవులతో ఒక్కడే ఒక దేవుడు ఏకేశ్వర పాసన అంటే ఒక్క దేవుడిని మాత్రమే మనం పూజించాలి అనే కాన్సెప్ట్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఓకేనా, మత విశ్వాసాలకి అతీతంగా వీళ్ళని ఏమంటారంటే ఆ ప్లేస్లో నామశూద్ర. ఓకేనా, నామశూద్ర కమ్యూనిటీ అనే పేరుతో పిలవడం జరిగింది. ఇన్ని రోజులు దీది ఉన్న రోజులు వీళ్ళ ఓట్లని దీదికి వెళ్ళిపోయేది. ఇప్పుడు దీది వెళ్ళిపోయి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళని దేశం నుంచి బహిష్కరించాలని ఒక థింగ్ మనకి కళ్ళ ముందుకు రావడం జరిగింది. ఓకేనా, వీళ్ళకంటూ ఒక మత గ్రంథం ఉందండి. ఆ మత గ్రంథాన్ని మనం శ్రీ శ్రీ హరి లీలామృతం అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. ఓకేనా, వీళ్ళు పశ్చిమ బెంగాల్లో షెడ్యూల్ కాస్టల్లో 2వ అతిపెద్ద జనాభాగా మనం వీళ్ళని ట్రీటింగ్ చేయొచ్చు అన్నట్లుగా. ఓకేనా, ఎస్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే నార్డిక్ దేశాలు. ఓకేనా, నార్డిక్ దేశాలు లేదా నార్త్ సన్ దేశాలు అనే పేరుతో మనం ఇక్కడ వీళ్ళని పిలుచుకోవచ్చు.
నార్డిక్ దేశాలు ఏంటంటే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన 3వ భారత్ అండ్ నార్డిక్ పర్యటనలో భాగంగా ఓకేనా భారత్ నార్డిక్ శిఖరాగ్ర సమావేశాలు అండ్ ద్వైపాక్షిక కార్యక్రమాల కోసం నార్వేకి చేరుకున్నాడు. ఓకేనా, ఇప్పుడు నార్వే ఇదొక నార్డిక్ కంట్రీ. మరి నార్డిక్ కంట్రీ అంటే ఏంటంటే సూర్యుడు యొక్క కిరణాలు మనకి ఉత్తర ధ్రువం సైడ్ పడుతున్న ఆ మేజర్ ప్రాంతాల్లో వీటిని మనం చూజ్ చేసుకోవచ్చు అన్నట్లుగా. ఓకేనా, ఇప్పుడు నార్డిక్ దేశాలు అండ్ నార్డిక్ ప్రాంతం అని కూడా మనం పిలుస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ఉన్న వాళ్ళు ఎవరెవరంటే మనకి ఫిన్లాండ్ ఉంది, డెన్మార్క్ ఉంది, ఐస్లాండ్ ఉంది, నార్వే ఉంది, స్వీడన్ ఉంది. వీళ్ళందరూ ఏదైనా కోడ్ గుర్తుపెట్టుకుంటారా మీరు? ఎఫ్డిఐ ఎస్ఎన్ అని గుర్తుపెట్టుకుంటారా, లేదంటే ఎన్ఎస్ఐ ఎన్ఐఎస్ సిన్ ఎఫ్డి సిన్. ఓకేనా, సిన్ ఎఫ్డి అని గుర్తుపెట్టుకోండి. సిన్ ఎఫ్డి. సిన్ అంటే పాపం, ఎఫ్డి అంటే అరే ఎఫ్డి చేస్తే పాపం అయిపోయిందిరా, అరే ఎఫ్డి చేస్తే పాపం అయిపోయిందిరా, రే నేను మై ఎఫ్డి సిన్ రా, సో సిన్ ఇస్ మై ఎఫ్డి రా అని చెప్పుకోండి. ఓకేనా, సో ఇక్కడ మనకి స్వీడన్, ఐస్లాండ్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్ అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ దేశాలు దీంట్లో భాగాలుగా మనం చూడొచ్చు. ఓకేనా, ఈ వర్గీకరణలో డెన్మార్క్ యొక్క స్వయం ప్రతిపత్తిగా ద్వీపాలైన ఫారో దీవులు అండ్ గ్రీన్లాండ్ ఫిన్లాండ్ సంబంధించిన కొన్ని అటానమస్ దీవులు, ఆలాండ్ దీవులు. ఇక్కడ చూసుకుంటే మనకి ఫారో ఐలాండ్స్. ఓకేనా, అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ ఆలాండ్ ఐలాండ్స్. ఈ ఆలాండ్ ఐలాండ్స్, ఫారో ఐలాండ్స్ ఇవి కూడా మనకి ఈ నార్డిక్ కంట్రీస్ కిందే వస్తున్నాయని మనం చూసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు మీకు తెలుసు స్కాండినేవియన్ దేశాలు, స్కాండినేవియన్ పెనిన్సులా, స్కాండినేవియన్ అని మనం పిలుస్తుంటాం కదా, స్కాండినేవియా. మరి స్కాండినేవియా అంటే ఏమిటి సార్? స్కాండినేవియా అంటే ఏంటి అంటే ఓన్లీ మనకి ఇక్కడ స్వీడన్, నార్వే, డెన్మార్క్లు మాత్రమే వస్తూ ఉంటాయి. ఇవి చూడండి, నేను మీకు చూపిస్తా. చలో చలో కమ్ విత్ మీ. డెన్మార్క్, యా డెన్మార్క్, ఎస్. మనం కాసేపు డెన్మార్క్ వెళ్దాం. ఇప్పుడు డెన్మార్క్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అసలు స్కాండినేవియా అంటే ఏంటి, తర్వాత నార్డిక్ దేశాలు అంటే ఏంటి అడుగుతారండి ఎగ్జామ్లో. 100% అడగడానికి మన స్కోప్ ఉంది. ఏంటి ఇది రావట్లేదా? ఓకే సరే, నేను మిమ్మల్ని తీసుకెళ్తా. చలో కమ్ విత్ మీ. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుందా? సో నార్వే, స్వీడన్, డెన్మార్క్, నార్వే, స్వీడన్, డెన్మార్క్. చూడండి, డెన్మార్క్, నార్వే, స్వీడన్ వీటిని కలిపి మనం ఏమంటున్నామంటే స్కాండినేవియన్ దేశాలు అంటున్నాం. ఇప్పుడు ఇది ఒక పెనిన్సులా, అది ఒక ద్వీపకల్పం కాదు. ఇటు వాటర్ ఉన్నాయి, ఇటు వాటర్ ఉన్నాయి, ఇటు వాటర్ ఉన్నాయి. ఓకేనా, ఇది ఒక ద్వీపకల్పం. దీన్ని మనం ఏమంటున్నామంటే స్కాండినేవియన్ దీవులు అంటున్నాం. ఓకేనా, సరే స్కాండినేవియన్ దేశాలు అంటున్నాం. స్కాండినేవియా అంటే స్వీడన్, నార్వే, డెన్మార్క్. ఓకేనా, ఇవి స్కాండినేవియా అంటే ఇది. ఒకవేళ నార్డిక్ దేశాలు అంటే ఏంటి? నార్డిక్ దేశాలు అంటే ఏంటంటే నార్త్, ఓకేనా, నదరన్ సన్ కంట్రీస్ అంటే ఉత్తరంలో సూర్యుడు యొక్క కిరణాలు నిటన్లో పడుతున్న దేశాల్లో భాగంగా మనం నార్డిక్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఓకేనా, ఈ నార్డిక్ దేశాలు ఏంటంటే సిన్ ఎఫ్డి అని గుర్తుపెట్టుకోండి. సిన్ అంటే స్వీడన్, ఐస్లాండ్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే డెన్మార్క్ సంబంధించిన ఫారో దీవులు, అదేవిధంగా గ్రీన్లాండ్ అండ్ ఫిన్లాండ్ సంబంధించిన ఆలాండ్ దీవులు. ఈ రెండింటిని కలుపుకొని, ఓకేనా, ఈ రెండు అండ్ ఈ దేశాలను కలుపుకొని ఇప్పుడు మనం ఏమంటున్నామంటే వీటిని నార్డిక్ దేశాలు అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఆ నార్డిక్ దేశాల్లో మనకి స్వీడన్, నార్వే, డెన్మార్క్ లో స్కాండినేవియన్ దేశాలుగా మనం పిలుచుకోవచ్చు. ఓకేనా, అలా మనం ఇక్కడ దీన్ని చూడొచ్చు. ఈ నార్డిక్ దేశాల్లో అన్నిటికంటే స్వీడన్ అతిపెద్ద దేశం, అత్యధిక జనాభా కలిగిన దేశం కూడా. ఐస్లాండ్ అత్యల్ప జనాభా కలిగిన దేశం. డెన్మార్క్ అయితే అత్యంత చిన్న దేశంగా మనం దీన్ని ట్రీటింగ్ చేయొచ్చు. ఇక్కడ లాంగ్వేజ్ అంటే డేనిష్, నార్వేజియన్, స్వీడిష్ ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. పొలిటికల్ సిస్టమ్ చూసుకుంటే ఇక్కడ మనకి రాచరికం కూడా కనబడుతుంది. జనరల్గా డెన్మార్క్ కానీ, స్వీడన్ కానీ, నార్వేలో కానీ మనకి రాచరికం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాల్లో చూడొచ్చు. రాచరికం అంటే ఏంటంటే కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అంటే ఇక్కడికి ఈ రోజుకి రాజులు మనకు కనబడుతుంటారు. అండ్ ఇది డెమోక్రటిక్ పార్లమెంటరీ దేశాలు కూడా, డెమోక్రటిక్ పార్లమెంటరీ కంట్రీస్ కూడా ఇవి. ఓకేనా, డెమోక్రటిక్ పార్లమెంటరీ అండ్ మోనార్కీ, కాన్స్టిట్యూషనల్ మోనార్కీ దేశాలు ఎవరెవరు? డెన్మార్క్, స్వీడన్, నార్వే. తర్వాత ఫిన్లాండ్, ఐస్లాండ్ ఇవి ప్యూర్గా డెమోక్రటిక్ రిపబ్లిక్ దేశాలు. అంటే ఇక్కడ రాజులు ఉండరు. మన దేశంలో రాష్ట్రపతులు ఉన్నట్లుగా ఇక్కడ ప్రెసిడెంట్ అనే కాన్సెప్ట్ కూడా మనకు ఉంటుంది. ఓకేనా, ప్రెసిడెంట్ పిఎం కాన్సెప్ట్ ఉంటుంది. ఐస్లాండ్ పార్లమెంట్, దీని పేరేంటంటే ఆల్దింగ్. ఓకేనా, ఆల్దింగ్ ప్రపంచంలో అత్యంత పురాతన పార్లమెంట్. సరే ఏంటి సార్ ఇంత డీటెయిల్గా ఉంది అంటే తప్పది, ఎందుకంటే మీరు రేపు పొద్దున్న గ్రూప్ 2 లాంటి యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ రాస్తే
ఇప్పుడు ఇక్కడ చెప్పిన టర్మ్స్ని మాత్రం అడుగుతారండి, అందుకే చెప్తున్నా. ఓకేనా? సో ఇంత టైం తీసుకోవాల్సిన ఉద్దేశం నాకు లేదు, బట్ మీ మైండ్లోకి ఎక్కదు కాబట్టి నేను చెప్తున్నా. ఓకేనా? సో అది సంగతి దీనికి సంబంధించింది. నెక్స్ట్ మనకి అనేమంగళం కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ అండి. ఇక్కడ మీకు కనబడుతున్న అనేమంగళం కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్. ఇక్కడ మీకు కనబడుతున్న ఈ బలవంతుడు ఎవరో కాదు, తినే మనకి రాజరాజ చోళ 1. ఓకేనా? ఇతని కొడుకు ఎవరంటే మనకి రాజేంద్ర చోళ. ఓకేనా? రాజేంద్ర చోళ. వీళ్ళకి సంబంధించిన కొన్ని కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ మనకి నెదర్లాండ్లో నిక్షిప్తమడం జరిగింది. మోదీ గారు వెళ్ళడంతో మన 2 దేశాల మధ్య సఖ్యత కోసం మన ఇన్స్క్రిప్షన్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఓకేనా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఓకే, ఇలా ఇచ్చారు కాబట్టి ఈ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్తో మనకి ఏం జరుగుతుందంటే నాటి కాలానికి సంబంధించిన ట్రేడ్, నాటి కాలానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్, ఓకే, నాటి కాలానికి సంబంధించిన అగ్రికల్చర్, నాటి కాలానికి సంబంధించిన ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అన్ని కూడా మనకి తెలియడం జరిగింది. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన బేసిక్స్. ఓకే, సో అనేమంగళం దీన్ని మనం లైడెన్ ప్లేట్స్ అని కూడా పిలుస్తాం మనం. ఓకేనా? ఇంకేమంటున్నాం మనం దీన్ని లైడెన్ ప్లేట్స్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఇక్కడ మీకు కనబడుతున్న ఈ కాపర్ ప్లేట్స్ మొత్తం కూడా 21 కాపర్ ప్లేట్స్ ఉన్నాయి. ఇవన్నీ మన దేశానికి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో సుమారు 30 కిలో బరువు ఉన్నాయి. తర్వాత చూసుకుంటే రాజరాజ చోళ చక్రవర్తి 985 నుంచి 1014 వరకు పరిపాలించిన రాజేంద్రుడు తన కొడుకు రాజేంద్ర గురించి కూడా ఉంది. ఇవి ముఖ్యంగా మనకి సంస్కృతం, తమిళ భాషలు ఉన్నాయి. సంస్కృతంలో కొన్ని మాత్రమే ఉన్నాయి, తమిళ భాషలో అనేకమైన ఇన్స్క్రిప్షన్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఓకేనా? ఇవన్నీ అండ్ దాంతో పాటుగా వీళ్ళ కాలానికి సంబంధించిన ఒక సిటీ అండి, దాన్నే మనం నాగపట్టినము ఏమంటున్నాం, నాగపట్టినము. ఈ నాగపట్టినము నాటి కాలంలో బుద్ధిస్ట్ మొనాస్ట్రీ, ఓకేనా, బుద్ధిస్ట్ మార్క్స్ కి సంబంధించిన ఒక గ్రేటెస్ట్ దివ్యక్షేత్రంగా నాడు ఫ్లరిష్ అయిందని ఇక్కడ విషయం మనం తెలుసుకుంటున్నాం. ఓకేనా? ఇవన్నీ ఈయనకు సంబంధించిన విషయాలు. తర్వాత చూసుకుంటే ఇండోనేషియా నుంచి శ్రీ విజయ, అంటే ఇండోనేషియా అప్పుడు మనం శ్రీ విజయ రాజా అని పేరుతో పిలుచుకున్నాం. అక్కడి నుంచి శ్రీమార విజయతుంగ వర్మ కూడా నాగపట్టినానికి రావడం జరిగింది, బుద్ధిజాన్ని పుచ్చుకోవడం జరిగింది. అనేక విషయాలు ఇక్కడ మనకి తెలుస్తున్నాయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకి షహీద్ వీర్ గుండాదూర్. ఓకేనా? వీర్ గుండాదూర్. ఓకేనా? గుండాదూర్ ఇతను ఎవరంటే బేసికల్గా మనకి ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఒక స్వాతంత్ర సమర యోధుగా మనం చూడొచ్చు. ఇంకా మనం చెప్పాలంటే అల్లు సీతారామరాజు కొమరం భీం ఎట్లనో ఛత్తీస్గఢ్కి ఈయనట్ల. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్కి వెళ్ళి బస్తర్ అంటే నక్సలైట్లు మావోయిస్టుల ప్రాంతం షహీద్ వీర్ గుండాదూర్ సేవా డేరా జన సువిధ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా? దీని ప్రకారంగా ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని మనకు అడుగుతుంటారు. జనరల్గా ఈయన 1910లో చారిత్రాత్మకమైన భూమికల్ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. భూమికల్ అంటే అర్థం ఏంటో తెలుసా? భూకంపం వచ్చినట్లు ఉంటుంది ఆ తిరుగుబాటు. ఓకేనా? సో ఇతని పుట్టిక మనకి బస్తర్లో ఉన్న నేతానార్ అనే గ్రామంలో జరిగింది. బేసిక్గా ఇతను దుర్వ అనే వర్గానికి చెందినవాడు. అంటే దుర్వ, ఇక్కడ దుర్వ అంటే అర్థం ఏంటంటే తన కమ్యూనిటీ పేరు అన్నట్లుగా. ఓకేనా? తన కమ్యూనిటీ పేరు. అసలు పేరు ఏంటంటే తన పేరు బాగా దుర్వ. ఓకేనా? తన పేరు బాగా దుర్వ. కానీ గుండాదూర్ అంటే ఏంటంటే బ్రిటిష్ వారు తన యొక్క రెబెలియన్ నేచర్కి భయపడి ఆ పేరు పెట్టడంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? అయితే నేపథ్యం ఏంటంటే ఒక సాధారణ గిరిజన యువకుడిగా వచ్చి అంచెలంచెలుగా ఎదిగి సమాజాన్ని ప్రభావితం చేసి తన నాయకత్వం వహించ జరిగింది. ఓకేనా? అలా మనం ఇక్కడ చూడొచ్చు అన్నట్లుగా. సో వీళ్ళ టైంలో వీళ్ళు కోడ్ లాంగ్వేజ్ వాడేవాళ్ళు. ఎర్ర మిరపకాయలని, మట్టి వీళ్ళు బాణాలు గాల్లోకి విసరడం కానీ, మామిడి కొమ్మలు విసిరేయడం కానీ ఇలాంటి టర్మినాలజీ అప్పటి నుంచో వాడి తన భూమికల్ ఉద్యమం తీసుకొచ్చినాడు 1910లో. రేపు పొద్దున సింపుల్ క్వశ్చన్ అండి మీకు. ఎలా అంటే భూమికల్ ఉద్యమం నిర్వహించిన, ఓకేనా, భూమికల్ మూమెంట్ ఇది ఎవరికి సంబంధించింది? ఇలా మీకు కొన్ని ఇస్తారండి. ఎట్లా అంటే సంతాలీ రివోల్టు, ఓకేనా, ముండరీ రివోల్టు లేదా ముండా రివోల్టు, లేదంటే రంపచోడవరం రివోల్టు. ఓకే, రంపా రివోల్టు. ఇటు 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 ఇక్కడ ఎట్లా అంటే మీకు సిద్ధు కన్హా, ఓకేనా, సిద్ధు కన్హలు. ముండా అంటే వీర్ బిర్సా ముండా. ఇక్కడ ఏంటంటే వీర్ గుండాదూర్, వీర్ గుండాదూర్. ఇక రంపచోడ దగ్గర అల్లు సీతారామరాజు ఇవ్వాలి. ఇక్కడ కొమరం భీమ్ అని ఇస్తారు, కొమరం భీమ్ అని ఇస్తారు. కింది వాళ్ళు సరికాని పేరేంటి? సో దిస్ ఇస్ ద సరికాని పేరు. ఇలాంటి క్వశ్చన్స్ మీకు పడవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ అమ్మోనియం సల్ఫేట్ అండి. యాక్చువల్గా ఒక సింగిల్ లైన్ కరెంట్ అఫేర్. ఇప్పటివరకు మన కంట్రీలో యూరియా ఉంది కదా, ఈ యూరియాకి రీప్లేస్మెంట్గా మనం దీన్ని వాడుకోవచ్చని ఐకార్ రాష్ట్ర ప్రభుత్వాలని కోరింది. అంటే ఎందుకంటే యూరియా యొక్క ప్రొడక్షన్ చాలా తగ్గిపోతుంది. యూరియా కూడా వాటర్ ఎలా అయితే మనకి కరిగి మనం
అగ్రికల్చర్కి వాడుతున్నామో దీన్ని కూడా అలానే వాడుకోవచ్చు, దీన్ని కూడా అలానే చేయొచ్చు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఈ కాంటెక్స్లో ఏంటంటే అమ్మోనియం సల్ఫేట్ని యూరియాకి అంటే దాని రీప్లేస్మెంట్గా వాడుకుండని ఐకార్ చెప్పడం జరిగింది. ఓకేనా, ఇది ఒక సింగిల్ కరెంట్ అఫేరే. నెక్స్ట్ ఇక్కడ మనకి షీమార్ట్. ఓకే సార్, నాకు ఇన్స్టామార్ట్ తెలుసు, డీమార్ట్ తెలుసు, ఇంకా అన్ని మాటలు తెలుసు, మరి షీమార్ట్ ఏంటి? షీమార్ట్ సార్, షీమార్ట్ ఓకే ఏంటి మరి? DNRL దీన్ దయాళ్ అంత్యోదయ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఎప్పుడు వచ్చింది స్వామి? 2011లో వచ్చింది. ఓకేనా, సరే ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ షీమార్ట్ అంటే ఏంటంటే షీ అంటే సెల్ఫ్ హెల్ప్ ఎంటర్‌ప్రెన్యూర్స్, మార్ట్ అంటే మార్కెటింగ్ అవెన్యూస్ ఫర్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్, మార్కెటింగ్ అవెన్యూస్ ఫర్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్. మరి ఇక్కడ రూరల్ వచ్చింది కాబట్టి మనకి దీనికి కనబడుతున్న మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. ఇక్కడ ఏంటంటే షీమార్ట్ సంబంధించిన కార్యాచరణ మార్గదర్శనం ఖరారు చేయడానికి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఒడిశాలో భువనేశ్వర్లో ఒక ఉన్నత స్థాయి జాతీయ సంప్రదింపుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఓకేనా, అంటే దిస్ ఈజ్ డన్ బై మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఇది పక్కా బిట్. ఓకేనా, మరి షీమార్ట్ అంటే ఏంటి? షీమార్ట్ అంటే సెల్ఫ్ హెల్ప్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే ఏంటంటే సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాం. మీ ఇంట్లో మీ అక్కలు కానీ, మీ చెల్లెలు కానీ, మీ మమ్మీలు కానీ, లేదా మీ నాన్నలు కానీ స్వయం సహాయక బృందాలు సభ్యులు ఉంటారు. చిట్లు వేసినాం, చిట్టి తీసుకుందాం, ఇంత డబ్బు తీసుకున్నాం, ఇంత డబ్బు ఇంత పొదుపు చేసి మేము పొదుపు సంఘాల్లో కట్టాలరా నాన్న అని ఇంట్లో చెప్తూ ఉంటారు. అవునా కదా? అదేనండి, అదే అంటే ఏంటంటే ఆ చిట్లు వేసుకుంటారు కదా మీరు, ఒక 70,000, 80,000, ₹1,00,000 ఇలా మీకు వస్తే మీరు ఏం చేస్తారు? దాంతోపాటు ఒక బిజినెస్ని పెట్టుకుంటారు. ఆ బిజినెస్ రన్ అయిందనుకో మీరేంటి లాక్పతి దీది లక్షాధికారులు అవుతారు. అవునా కదా? అలా అన్నట్లుగా అంటే మహిళల్ని ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ ఎంటర్‌ప్రెన్యూర్ తీర్చిదిద్దాలి. అంటే లాక్పతి దీది స్కీమ్ మనకి ఏమైతే చెప్తుందో సేమ్ ఇది కూడా మళ్ళీ మనకి అదే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అంటే ఏంటంటే షీమార్ట్ అంటే ఏంటంటే ముఖ్యంగా మార్కెట్. ఎలాంటి మార్కెట్? రూరల్లో మహిళల చేత ఒక మార్కెట్ని ఏర్పాటు చేయాలి. మీరు రేపొద్దున మీషో కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్లో కొంటుంటే వీళ్ళకి సంబంధించిన థింగ్స్ అంటే వాళ్ళు బట్టలు చేస్తే బట్టలు, వాళ్ళు తేనె పంపకాలు చేస్తే తేనె, లేదంటే వాళ్ళకి సంబంధించిన ఏదైనా కూడా అదంతా కూడా మనకి గ్రామాలలో వీళ్ళు చేసే విధంగా. ఓకేనా, దీన్ని తీసుకొచ్చారు గ్రామీణ మంత్రిశాఖ దీన్ని తీసుకొచ్చి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద దీన్ని తీసుకురావడం జరిగింది. లక్ష్యం ఏంటంటే మహిళలకు మార్కెట్ అందుబాటు విషయంలో ఉన్న కీలకమైన అంతరాన్ని పూడ్చడమే దీన్ని ప్రథమ ఉద్దేశంగా చూస్ చేసుకోవచ్చు. ఇది 2029 నాటికి అదనంగా 3 కోట్ల మంది లక్షాధికారులుగా తీర్చిదిద్దాలి ఆడవాళ్ళని. ఓకేనా, దాని మనం లక్పతి ఇది అంటున్నాం. వీళ్ళకి ఎలా అంటే కమ్యూనిటీ ఓన్ స్టోర్స్. ఓకేనా, సో మహిళలకు సంబంధించిన కొన్ని స్టోర్స్ని గవర్నమెంట్ పెట్టిస్తుంది. సో టార్గెటెడ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సపోర్ట్ అందిస్తుంది. అంటే సపోర్ట్ అంటే వీళ్ళకి కొన్ని లోన్లు ఇవ్వడం కానీ, ఓకేనా, అలా అన్నట్లుగా. ONDC అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ ద కామర్స్. ఓకేనా, ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అంటే రేపు పొద్దున మీరు యాప్స్లో కూడా వీళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ని చూడొచ్చు. ఇండియా పోస్ట్ లాజిస్టిక్స్ సపోర్ట్ ఇస్తుంది, డైవర్సిటీ ప్రొడక్షన్, ఇవన్నీ అంటే వీళ్ళకి ఎంత కావాలో అంత సప్లిమెంట్ అంతా దేశం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇంతకుమించి ఒక్క పాయింట్ కూడా ఎక్కువ మీరు నోట్ చేసుకోకండి. నెక్స్ట్ ఏంటంటే పలమావు టైగర్ రిజర్వ్. అంటే పలమావు టైగర్ రిజర్వ్, ఈ పలమావు టైగర్ రిజర్వ్లోనే మనకి బెట్లా నేషనల్ పార్క్ కూడా కనబడుతుంది. సరే, పలమావు అనగానే మీ అందరికీ గుర్తొచ్చే ఆ స్టేట్ ఏంటి? పలమావు పేరు వినగానే మీ అందరికీ గుర్తొచ్చే స్టేట్ ఏంటి? మీ అందరికీ ఏమో కానీ నాకైతే జార్ఖండ్ గుర్తొస్తుంది. ఎందుకంటే అది జాగ్రఫీ ఫ్యాకల్టీగా నాకు ఈ విషయాలను తెలియాలి కాబట్టి. సరే, జార్ఖండ్ గుర్తొస్తుంది కదా, నేను ఒక స్టేట్ ఒక డ్రాయింగ్ ఇస్తా. సో నచ్చకుండా ప్లీజ్ టేక్ ఇట్. దాని అంతా నేను ఏమంటున్నంటే ఇట్ ఈస్ కాలింగ్ అస్ చోటా నాగపూర్ ప్లాట్యూ. ఓకేనా, దీన్ని మనం ఏమంటామంటే ఖనిజాల కానాచి లేదా ఖనిజాల గిన్నె, ద మినరల్ బౌల్ ఆఫ్ ఇండియా అంటున్నాం. దీన్ని 2 పార్ట్స్ కట్ చేస్తున్న ఒక రివర్ ఉందండి, దీన్ని మనం దామోదర్ రివర్ అంటున్నాం. ఓకే, పై పార్ట్ని దీన్ని మనం హజారీబాగ్ ప్లేట్యూ అంటున్నాం. ఓకేనా, సరే, కింది భాగాన్ని దీన్ని మనం పలమావు ప్లేట్యూ అంటున్నాం, దీన్ని మనం రాంచీ ప్లేట్యూ అంటున్నాం. ఓకే, దీన్ని మనం కొడెర్మా ప్లేట్యూ అంటున్నాం. ఓకేనా, ఇది మనకి పలమావు ప్లేట్యూ. ఈ పలమావు ప్లేట్యూలో నాకు ఫస్ట్ ఏంటంటే పలమావు టైగర్ రిజర్వ్ ఉంది, దాంతోపాటుగా బెట్లా నేషనల్ పార్క్ కూడా నాకు దీంట్లో కనబడుతుంది. ఓకేనా, చూసుకోండి. ఇంకా అదే టర్మ్. సరే,
ఈ చోటనాగ్పూర్ ఎక్కడెక్కడ కనబడుతుంది నాకు? జార్ఖండ్లో ఉంది, కింద ఒడిషాలో ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంది, బీహార్లో ఉంది, సమ్ పార్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో కనబడుతుంది. ఓకేనా? ఇదంతా చోటనాగ్పూర్ ప్లేట్కి సంబంధించిన ఒక చిన్న డ్రాయింగ్. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి? భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆధారిత మానవ ఏనుగుల సంఘర్షణ పరిశోధన కేంద్రాన్ని జార్ఖండ్లో పలాము లేదా పలమావు టైగర్స్లో ఏర్పాటు చేస్తారు. అంటే ఏ ఆధారితంగా ఏనుగులకి మనుషులకి మధ్య ఏదైనా కాన్ఫ్లిక్ట్ జరుగుతుందా అని తెలుసుకునే ఒక సెంటర్ని ఇప్పుడు దేశంలో ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే, మీ ఆన్సర్ పలమావు నేషనల్ పార్క్ ఆర్ పలమావు టైగర్ రిజర్వ్. మీరు అక్కడ ఆన్సర్ చేయండి. ఓకేనా? ఇవి చూడండి, దానికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ. ఇది మొత్తం ఎంత ఏరియా ఆక్యుపై చేసిందంటే మనకి 11,029.93 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఆక్యుపై చేసింది. 1947లో ఇది ఒక సంరక్షిత అటవీ ప్రాంతంగా ఉంటే 1974లో మనకి 1974 ఎందుకు సార్ అంటే 1973లో మన కంట్రీలో ప్రాజెక్టు టైగర్ వచ్చిందండి. ఓకేనా? ఎందుకు సార్ అంటే అంతకుముందు వరకు మన దేశం సంబంధించిన యానిమల్, నేషనల్ యానిమల్ ఏషియాటిక్ లయన్స్, కానీ అప్పటికి టైగర్ సంఖ్య బాగా తగ్గిపోతుంది. అందుకే ఇందిరాగాంధీ ఇనిషియేటివ్ తీసుకుంది. దిస్ ఇస్ డన్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ కింద మనకు రన్ అయింది. ఓకేనా? దీని ప్రకారం మన దేశంలో ఏర్పడిన ఫస్ట్ నేషనల్ టైగర్ రిజర్వ్ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్. మన దేశంలో మొత్తం ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి? ఇప్పటికి 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. మరి చివరి టైగర్ రిజర్వ్ ఏంటి? దట్ ఈస్ మాధవ్ టైగర్ రిజర్వ్. మరి 57th ఏంటి మనకి? రతపాని టైగర్ రిజర్వ్. ఓకేనా? ఇలా మనం చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సరే, తర్వాత చూసుకుంటే మనకి 2005లో ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ చేంజ్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకుంటూ ఒక చట్టం చేయడం జరిగింది. యాక్ట్ పేరే NTCA. NTCA అంటే ఏంటి తెలుసా? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. అంటే ఇప్పటి నుంచి మనకేంటంటే ఈ టైగర్ రిజర్వ్ల బాధ్యత వీళ్ళు తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఏంటంటే ఎవ్రీ 4 సంవత్సరాలకు ఒకసారి అంటే క్వార్టర్నల్గా ఈ టైగర్ యొక్క సెన్సస్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఓకేనా? అలా దీన్ని చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు. మొత్తంగా ఇలాంటి ఒక ఏ కేంద్రాన్ని తీసుకొచ్చిన ఏ రిజర్వ్, ఏ టైగర్ రిజర్వ్ అంటే ఇలా చెప్పొచ్చు. ఇక్కడ లక్షణాలు ఎలా ఉంటాయంటే మొత్తం శిలలు కనిపిస్తే లేటరేట్ శిలలు కానీ, క్వాడ్జైట్ శిలలు కానీ, నీస్ శిలలు కానీ, హార్న్మిలియన్ శిలలు కానీ, ఓకేనా, ఆర్థో క్వాడ్జైట్, బాక్సైట్, బయోటైట్ చెప్పినాయి కదా. చూడనాగపూర్ని మనం ఏమంటున్నాం? ఇట్స్ మినరల్ బౌల్ ఆఫ్ అవర్ ఇండియా, లేదంటే ఇట్ ఈస్ కాలింగ్ అస్ రూర్ ఆఫ్ ఇండియా, భారతదేశపు యొక్క రూర్ అనే పేరుతో మనం దీన్ని పిలుచుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ అండ్ ఈ ప్రాంతం ఎలా అంటే చాలా వరకు కరువు కాటకాలకి సంబంధించిన ప్రాంతంగా కూడా మనం దీన్ని చూడొచ్చు. ఓకేనా? చాలా దుర్భేద్యమైన సిచ్యువేషన్ ఇది దీనికి సంబంధించింది. ఓకేనా? సో ఇది గైస్, ఇది ఈ వారంలో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇదే రేంజ్ ఆఫ్ క్వాలిటీతో మన నెక్స్ట్ క్లాస్లో కూడా ఇంతకు మించిన సబ్జెక్ట్, ఇంత మించిన కంటెంట్ని మనం నేర్చుకుందాం. దిస్ ఈస్ యువర్ షాన్ సార్, ద ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ జాగ్రఫీ. సో ఇక్కడితో ఈ సెషన్ని మీకు ఎండ్ చేసేస్తున్నా. వారం మొత్తంలో ఎవరైతే సరిగా నోట్ చేసుకోలేదో ఈ చిన్న చిన్న పార్ట్స్ నోట్ చేసుకోండి. మీరు రాసే RRB కానీ, గ్రూప్ D కానీ, SSC GD కానీ, లేదంటే పోలీస్ కానీ, అందులో మీకు ఇవి రిఫ్లెక్ట్ అవడానికి మోర్ ప్రాబబిలిటీ ఉన్న ఏరియాస్. ఓకేనా? సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. జై హింద్.